సార్ పాస్టర్ గారు, మీ పైకి వచ్చాను సార్. ఐజాక్ పాస్టర్ గారు, శ్రీ పాస్టర్ గారు పైకి రావాల్సింది కోరుకుంటున్నాను. ద్వారా నిలిచి నిలబడుకొని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా, ఎవరు కూడా తిరగకుండా వాక్యాన్ని వైపులతో విందాం. సరే, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యానికి సమయం ఇద్దాం. మన మధ్యలో ఉంటే రవి పాస్టర్ గారు, సూళ్ళూరుపేటలో సేవ చేస్తున్న రవి పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాసర్వశక్తి కలిగిన సర్వోన్నతుడు అయిన దేవ, మీ గొప్పనామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నాయన మీ అద్భుతమైనటువంటి ఈ చక్కలని వాతావరణము మధ్యలో ఇదిగో ప్రభువా, ఈ చిన్న గ్రామములో నాయన మీ నామమును మహిమపరచుటకు ప్రభువా, ఈ ప్రాంతములో ప్రభువా తండ్రి సేవ చేస్తున్నటువంటి మరి దైవజనులు ఎంతో ప్రయాసతో ఈ దినమున వాక్యము యొక్క సంపూర్ణత కొరకు నా ప్రభువా ఈ స్థలములో ఉన్నటువంటి అనేకులకు దేవుని యొక్క మర్మములను, దేవుని యొక్క సత్యములను, వాక్యము యొక్క విపులీకరణను చూచుటకు ప్రభువా తండ్రి నాయన పిలిచి ఉండగా, ఇదిగో తండ్రి ఇక్కడ నిలిచినటువంటి బిడ్డల యొక్క హృదయములలో ఏమున్నదో ఎరిగిన దేవుడు నాయన, వారి హృదయాలకు ప్రభువా తండ్రి నీ వాక్యము అర్థమగునట్లుగా నాయన మా మధ్యలోనికి మీరు తీసుకొచ్చినటువంటి దైవజనులను ప్రత్యేక రీతిలో అభిషేకించండి. సరైనటువంటి మంచి మాటలను ప్రభువా మీ దాసుని నోట ఉంచండి నాయన. ఈ రాత్రి సమయంలో వచ్చినటువంటి బిడ్డలలో ఏ ఒక్కరు కూడా ప్రభువా తండ్రి మీ స్పష్టమైనటువంటి దీవెనను పొందకుండా వెళ్లకుండా ఉండుటకు సహాయమును దయచేయమని అడుగుచూ ఉన్నాను. పలు స్థలముల నుంచి వచ్చి ఉన్నటువంటి దైవజనులను బట్టి స్తోత్రము నాయన. ఈ యొక్క కూడికల కొరకు నా ప్రభువా తండ్రి నాయన సహాయం చేసినటువంటి ప్రతి వారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున మొదటి దినము ఆలస్యమైనది ప్రభువా, ఇదిగో ప్రభువా అయినను నాయన మీ దివ్యమైనటువంటి సంకల్పము మా మధ్యలో నెరవేరునట్లుగా ప్రభువా మీ కృపను దయచేసి మీ స్పష్టమైనటువంటి నాయన మీ కృపచేత ప్రభువా మాతో మాట్లాడి ఈ రాత్రి సమయంలో మేము సంతోషించినట్లుగా నీ కృపను దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది ప్రియులారా, మరి ఈ రాత్రి సమయంలో మీ మధ్యలో ప్రకటించబోయేటువంటి వర్తమానము మొదటి రాకడలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మరి ఆయనను దేవుడని గుర్తించలేక ఏ రీతిగా ఆ రోజున పోగొట్టుకున్నారో ఆ కార్యాలను జ్ఞాపకం చేస్తూ మరి ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి రాకడ అన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థలానికి మనం వచ్చి ఉన్నాం. మరి ప్రతి ఒక్కరము కూడా రాకడలో వెళ్ళాలనేటువంటి నిశ్చయతలో మనం ఉన్నాం. ఈ రాకడను మరి సర్వ ప్రపంచములో దేవుడు పిలిచిన వారు ఎవ్వరూ పోగొట్టకూడదని ఈ కాలమునకు ఈ సమయమునకు దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వర్తమానము ద్వారా ఈ కాలానికి ఒక ప్రవక్తనిచ్చి మరి స్పష్టముగా మాట్లాడుటకు సమయమును కాలమును దేవుడు అనుమతించి మరి చిన్న గ్రామములో కూడా ఈ రాత్రి సమయములో దేవుడు మాట్లాడుటకు ఇష్టపడినటువంటి సమయమై ఉన్నది. రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో
రాయబడిన అన్ని ప్రవచనాల ప్రకారము చదివి, మరి ప్రత్యేకముగా రాయబడని దూత వర్తమానాన్ని చూడనందువల్ల యేసు ప్రభువును చూడలేకపోయారు. గ్రంథములో యేసు ప్రభువుని గురించి అన్నీ చెప్పబడింది. అయితే దూత వచ్చి మాట్లాడతాడు అని మరియమ్మతో, యోసేపుతో, మరి ఎలిజబెత్తో, అందరితో దూత మాట్లాడాడు. గొల్లలతో కూడా మాట్లాడిన వర్తమానం ఉంది. అది రికార్డ్ చేయబడలేదు. అది ఆ దినములో ఇవ్వబడినటువంటి వర్తమానం. ఈ దినము కూడా రాకడకు మునుపు దూత చేత పలుకబడినటువంటి వర్తమానములో ఉన్న భాగాలే ఈ రాత్రి సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. అర్థం కానప్పుడు కొంచెం ఓపికతో వినండి. ఈ 3 దినములలో నిశ్చయముగా ఒక స్పష్టమైనటువంటి ఒక మంచి వాతావరణములో దేవుడు మన అందరితో మాట్లాడతాడని ఆశపడుతున్నాను. ఆ రీతిగా మరి దైవజనులను దేవుడు సిద్ధపరిచి మరి మనకు దేవుడు సహాయం దయచేయునుగాక. ఈ మంచి సమయాన్ని దైవజనులు తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనకు పంచిపెడతారు. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో నా శుభములు తెలియజేస్తున్నాను. మంచిది, మొదటి రోజు కూడి కనుక ఎప్పుడు కూడా మెల్లగానే ఈ యొక్క దేవుని యొక్క వాతావరణం అనేది అనుకూలపడుతుంది. కాబట్టి బగ్ బగ్ అంటుంది అంతే సౌండ్. మరి ఈ కూడికి వచ్చిన కొద్దిమంది ప్రజలైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో నా శుభములు, మా సంఘ తరపున, మా కుటుంబ తరపున నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మీరు కొన్ని కార్యాలు మీరు వినండి. చాలా సామాన్యతలోనే నేను మాట్లాడతాను నేను. కాబట్టి రేపు సాయంకాలం ఒక మీటింగ్ ఉంది, ఎల్లుండి సాయంకాలం ఒక మీటింగ్ ఉంది, అంతేనా? ఎక్కడుంది? సర్లే, కూడికెళ్ళిన ఈ యొక్క క్రమాన్ని గురించి సహోదరి మనతో పంచుకుంటారు. రేపు మార్నింగ్ ఉదయం కూడా ఉందంట. సరే, కొంతమట్టుకు ఇక్కడ కూడుకున్న చాలామంది మీరందరూ కూడా క్రైస్తవులే అటు అనుకుంటున్నాను నేను. మరి నానా రకమైన సంఘ శాఖలకి, సంఘాలకి పోవచ్చున్న ప్రజలై ఉన్నారు మీరు. మంచిదే. ఏదో ఒక రకాన దేవుడు మిమ్మల్ని దేవుని యొక్క గొప్ప రక్షణ మార్గంలోకి దేవుడు తీసుకొచ్చాడు. అయితే మనకందరికీ తెలిసిన ప్రకారంగా మరి క్రైస్తవులు, చాలామంది క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యంగా ఈ సమయంలో ప్రభు రాకడనేది ఒకటి జరగాల అన్న ఆ యొక్క గొప్ప ఎదురు చూస్తూ మనుషులు ఉన్నారు అనుకుంటున్నారు చాలామంది. అయితే ఈ కార్యం ఎలాగ జరగబోతుంది, ఎట్టు జరుగుతుంది ఈ కార్యం? ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఇది ఈ ప్రాముఖ్యమైన కార్యం జరుగుటకు దేవుడు తన వాక్యంలో ఏ విధమైన ప్రవచన వాక్యాలు దేవుడు సెలవిచ్చున్నాడు. ఈ ప్రవచన వాక్యాలని ఎంతవరకు మనం అర్థం చేసుకొని ఉన్నాం? ఎవరు అర్థం చేసుకుంటారు? ఇది అర్థం చేసుకునేదానికి ఎక్కువ చదువు కావాలనా, లేకపోతే బైబిల్ కాలేజీలో పోయి చదవాలనా, లేకపోతే వేరే ఏమన్నా చేయాలన్నా? దీన్ని జరిగేదేమో ఖచ్చితంగా జరగబోతుంది, వాక్యానుసారంగానే జరుగుతుంది.
కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు, ఈ యొక్క ఆయన రాకడ గురించి రాయబడిన అనేక వాక్యాలు ఉన్నాయి. ఆయన రాకడలో ఏం జరుగుతుంది, ఎట్ట జరుగుతుంది, దానికి ఒక సిద్ధపాటు, ఏ విధంగా క్రైస్తవులు సిద్ధపడాలి, దానికి మునుపు దేవుడు సూచనలుగా దేవుడిచ్చిన కార్యములు ఏమిటి. కాబట్టి వినుచున్న మీరు ఈ 4 కూడికల్లో నాతో మరి రేపు ఉదయంగా ఉండిందంటే రండి, వినండి. కొన్నిసార్లు వినుచున్న కార్యములు ఏంది, మేము ఎట్టున్నాము కదా, ఇది ఈ విధంగా ఉంది కదా, వీళ్ళు ఇట్లా చెప్తున్నారే అని ఒకవేళ మీకు అర్థం కాకుండా కానీ ఉండిందంటే వాక్యానుసారంగా చెప్తున్నారా అనేది ప్రాముఖ్యంగా మీరు చూడాల్సింది. బైబిల్లో ఉన్న ప్రకారంగా చెప్తున్నారా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. కాబట్టి ఈ వాక్యమైన దేవుడు, ఆదియందు వాక్యము, వాక్యము దేవుని దగ్గర, వాక్యమే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఈ దైవత్వము దాని గురించి మళ్ళీ మాట్లాడేటప్పుడు వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన నివసించను వాక్యం ఉంది అని మన జ్ఞాపకంలో పెట్టుకొని, అది మొదట రాకడా. ఆ యేసు ప్రభు మానవుడిగా ఎందుకు పుట్టాలి? మానవ రూపంలో, మానవుల మధ్యలో 33.5 సంవత్సరం ఒక మానవుడిగా నడిచి, మానవ భాష మాట్లాడి, మానవులతోనే ఉండి, పాపులతోనూ సామాన్యులతోనూ వీళ్ళందరితోనూ ఆయన తిరిగి ఆఖరికి ఏ జనము దగ్గరికి, ఏ యొక్క యూదుల దగ్గరికి ఆయన వచ్చినాడో, తన సొంత వారి దగ్గరకు వచ్చినప్పుడు సొంత వారు ఆయన్ని స్వకీయులు ఆయన అర్థం చేసుకోలేకపోయారు. కొన్ని దగ్గర వాక్యంలో ఏం చెప్పిందంటే ఆయన దెయ్యం అన్నారు, బెల్జెబూల్ అన్నారు, అంటే దెయ్యాలకి అధిపతి అని అర్థం. ఈరోజు మీరు క్రైస్తవులుగా ఏదో కొద్దిమంది కూడారు ఇక్కడికి, ఈ ప్రభువైన యేసుక్రీస్తు మీరు ఆయన దేవుడు నమ్ముతున్నారు, మంచిదే, రక్షణ పొందినామని మనం అనుకుంటున్నాం. అన్ని కార్యాలు కొన్ని దేవుని వాక్యానుసారంగా చూసుకుంటా పోతాం. ఎందుకంటే ప్రభు రాకడికి ప్రభు ఏమేమి చెయ్యాలనో వాటికి అన్నిటికీ ప్రభు సిద్ధపడాడు, చేశాడు కూడా. కాబట్టి సిద్ధపాటుని మనం కానీ గ్రహించకపోయినామంటే, సిద్ధపాటుకి దేవుడు ఏం చెప్తున్నాడో, ఏ కార్యాలైతే మనతో సెలవిస్తున్నాడో పట్టకుండా కానీ మనం పోయినామంటే పొరపాటు మందే. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించి మన జీవితం ఎలాగుంది, సిద్ధపాటుకి మనం సిద్ధంగానే ఉన్నామా, లేక ఏదో మేము చర్చికి పోతున్నాం, చక్కగా కూర్చున్నాం, 2 గంటల సేపు విన్నాం, 3 గంటల సేపు ఉన్నాం, ఇంటికి వెళ్ళిపోయినామని దాంతో మన క్రైస్తవ జీవితం అయిపోయిందా? వాక్యానుసారంగా మనం ఏ విధమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం? ఆదిలో అపోస్తల గ్రంథంలో రాయబడిన అట్టాటి క్రైస్తవ జీవితం మనం చూడగలుగుతామా? ఈరోజు చూడగలమా? జీవించగలమా? అట్టాటి జీవితం జీవించేది నిజమేనా? అట్టాటి క్రైస్తవత్వం ఈ లోకంలో ఉందా?
మరి 2000 సంవత్సరాలకు మునుపు ఆ విధమైన ఒక క్రైస్తవ జీవితాన్ని అపోస్తల గ్రంథంలో ఉన్న ఆ క్రైస్తవత్వము, ఆ క్రైస్తవులు వాళ్ళు బోధించిన బోధ, అది నిజమైన క్రైస్తవ బోధ అని మనం కానీ గుర్తిస్తే మన జీవితం ఏ విధముగా ఆ వాక్యాన్ని అంగీకరించింది ఈరోజు? నిజంగానే బైబిల్ చెప్పే ప్రకారంగానే మనము మన జీవితాన్ని సమర్పించామా? ప్రార్థనాపూర్వకంగా వినండి. మీరందరూ కూడా దీవించబడాలనేదే నా ఆశ. వాక్యానుసారమైన జీవితం మీలో రావాలనేదే మా ప్రయత్నం. వేరే ఉద్దేశాని కోసం నేను రాలేదు ఇక్కడ. మీరు కానీ బయట పోస్టర్లో చూసారంటే ఎక్కడ నా ఫోటో ఉండదు అక్కడ. వీళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పాను, సేవ చేస్తున్న వీళ్ళ దగ్గర నా ఫోటో మీరు వేయబాకండి అని. లేదు సార్, ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియాలని. నేను తెలియాల్సిన పనిలే, దేవుడి యొక్క ఫోటో వేయండి చాలు, అది సరిపోద్ది. మళ్ళీ నేను రాకుండా కూడా పోవచ్చు ఈ స్థలానికి, అది దైవ చిత్తం. అది ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోకుండా చెప్పాల్సిన కార్యాలని దేవుని కృప ద్వారా ఆయన అభిషేకంతో సూటిగా మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మేము ఇట్ట వినలేదు, ఇదేంది ఇది అన్నారంటే మళ్ళీ ఎవరి దగ్గరికి రాబాకండి, ఎవరిని అడగబాకండి. మళ్ళీ చెప్తున్నాను, ఏ మనిషి దగ్గరికి పోబాకండి, ఎవరిని అడగబాకండి. అడిగి ఆయన ఒక్క ఆయన ఉంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక్క ఆయన దగ్గర పోయి మోకాళ్ళ నుండి ప్రార్థన చేయండి. మీ హృదయ వాంఛ, నీ హృదయంలో నీకు ఏది అర్థం అవ్వలేదు, పరిశుద్ధాత్మ నీ దగ్గరికి రాకుండా, నీ హృదయంలో నీకు బోధించకుండా ఏ బోధకుడు నీకు వాక్యాన్ని విపులించలేరు. దేవుడొక్కడే నీకు ఆ యొక్క విపులను ఇవ్వాలి. పరలోక రాజ్యం పోవాలంటే చదువు కాదు కావాల్సింది, జ్ఞానం కాదు కావాల్సింది, తెలివి తేటలు కాదు కావాల్సింది, 1000 పుస్తకాలు కాదు చదవాల్సింది. అందరినీ కూడా క్రైస్తవులుగా మార్చలేము, ఉత్తమాట అది. ఈ గ్రామం అంతా మేము క్రైస్తవులుగా మార్చేస్తామంటే అది పచ్చి అబద్ధం. అది ఎవరిని కూడా మార్చలేము. కాబట్టి ఎవరు దేవుని యొక్క నియమములో, సంకల్పములో ఎవరు క్రైస్తవులు అవ్వాలని దేవుడు ముందుగానే ఆయన యొక్క ప్రణాళికలో దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వస్తారు. అయితే ఎందుకు సువార్త చేయాలా, ఎందు నిమిత్తం సువార్త ప్రసంగం చేయాలంటే ఇది అందరికి కాదు ఇది. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రణాళికలో దేవుడు ఏర్పరచుకున్న వారు ఎవరైనా సరే, ఎక్కడైనా ఏ మారుమూలలో ఉన్నా ఇట్లాంటి కూటాలు జరుగుతాయి, చిన్న కూడికలు జరుగుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు మునుపు మానవుడిగా లోకానికి వచ్చినప్పుడు తన శిష్యులతో నడిచిపోతూ ఉంటే సమరయ ప్రాంతం వచ్చినప్పుడు ఆయన అన్నాడు, లోపలికి పోవాలన్నాడు. యూదులకి సమరయులకి నిజంగానే వాళ్ళల్లో ఏ విధమైన ఐక్యత లేదు. వాళ్ళు వేరే జాతి వాళ్ళు, వీళ్ళు వేరే జాతి వాళ్ళు. కాబట్టి శిష్యులందరూ యూదులు కనుక వాళ్ళు అన్నారు, మన జాతి వాళ్ళు కాదయ్యా, వాళ్ళు సమారీయులు. నేను వేరే విధంగా చెప్పొచ్చు దీన్ని, మనకి వాళ్ళకి ఏ సంబంధము లేదు, మనం అక్కడ పోకూడదు. ప్రభు అన్నాడు, నాకు ఒక పని ఉంది అక్కడ అన్నాడు ఆయన. ఎప్పుడు దేవుడు నాకు పని ఉందన్నాడో వెంటనే శిష్యులు నోరు మూసుకున్నారు, ఏం మాట్లాడలే. సమరయ లోపలికి పోలేదు ఆయన. ఆ సమరయ దేశం యొక్క అంటే ఆ పట్టణం యొక్క బయట ఒక బావి, ఆ బావిలో నీళ్లు తీసుకునే దానికి స్త్రీలు వస్తారు. అయితే ఒంటరిగా ఒక స్త్రీ వచ్చింది.
బహుశా అది మధ్యాహ్న సమయంగా ఉండొచ్చు. మీకు తెలుసా కథ, ఆ సమార్య స్త్రీ యొక్క కథ ఏంటో? జీవితంలో తృప్తి లేక, ఏ భర్త దగ్గర సుఖం అనుభవించక 5 పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు ఇచ్చి, దాని తర్వాత ఎవరో ఇంకొక అమ్మాయి యొక్క భర్తని తీసుకొని తాను ఉంచుకొని ఒక వ్యభిచారం జీవితం జీవిస్తూ, ఇతని దగ్గర కూడా తాను ఏమనుకునిందో అట్టాటి తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉన్న ఆమె సమరయ స్త్రీ. చెప్పాలనుకుంటే వ్యభిచార జీవితం. అయితే ప్రభు మెల్లగా అక్కడ పోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. తర్వాత చదువుతాను వాక్యాన్ని. ఆ సమయం చూసి ఆమె వచ్చింది అక్కడికి. నేను అనుకుంటాను ఆమె బహు అందగత్తి, అందమైన స్త్రీ, జీవితంలో తృప్తి లేని స్త్రీ. ఏ పురుషుడు ఆమెని తృప్తిపరచలేకపోయాడు. మరి నేను తృప్తి అన్నప్పుడు లైఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. జీవిత తృప్తి అనేది శారీరక తృప్తి కాదు నేను మాట్లాడేది. అయితే ఒక భర్తగా చేయాల్సిన ఏ విధమైన నిజమైన నియమములేంటో ఒక స్త్రీకి ఏది చేయాలో చేయలేకపోయినారు వాళ్ళు. గనుక విరక్తితో వచ్చింది. చెడు జీవించింది కనుక సమారిలో ఉన్న వారు ఎవరు కూడా ఎప్పుడు కూడా స్త్రీలు ఒంటరిగా పోరు. పల్లెటూరులో పోయేటప్పుడు ఒక 5-6 మంది స్త్రీలు కలిసిపోతారు. యవన పిల్లలు కూడా ఆ విధంగానే కలిసిపోతారు. పెద్దోళ్ళు కూడా కలిసిపోతారు యవనులతో. అదేనా? అయితే ఈ కేసులో మనం చూసినామంటే ఎవరు రాలేదు ఆమెతో పాటి. దాని అర్థం ఏంటంటే అట్టాటి చెడు స్త్రీతో మీరు పోబాకండి, యవన పిల్లల్ని ఆపేశారు. కాబట్టి లోకము కూడా నిషేధించిన ఒక స్త్రీ మర్యాద లేని ఒక స్థానంలోకి వెళ్ళిపోయింది. అయితే బతకాలి కదా, నీళ్లు తీసుకుందాం, ఉంచుకున్న వాడితో ఉందామని చెప్పి నీళ్లు తీసుకోవాలని వచ్చింది. బావి దగ్గరకు వచ్చేటప్పుడు ఒక ఆయన కూర్చోన్నాడు. యవనస్తుడు అంటే ఒక 30 సంవత్సరాలు. ఆయన చూస్తేనే తెలిసిపోయింది ఈయన మన జాతి వాడు కాదు. ఈయన బహుశా ఇట్లా అనుకునింది కావాలా, చాలా మంచి యవనస్తుడు కూర్చో ఉన్నాడు ఇక్కడని. వేరే రకంగా అనుకునిందో ఏమో. మెల్లగా ఆమెను చూశాడు ఆయన. మన ప్రభు, మన దేవుడు మెల్లగా ఆమెతో మాట్లాడాడు. నీళ్లు కొంచెం ఏమని అడిగాడు. అరే మీ జాతి వాళ్ళు మేము నీళ్లు కానిస్తే తాగరే, నువ్వేమన్నా తీసుకొని వచ్చున్నావా నీళ్లు ముంచి నీకు ఇచ్చేదానికి అని లోక ప్రకారంగానే అడిగింది. మెల్లగా మాటలు పెట్టాడు ఆయన. మాట్లాడుతూ ఆమె జీవితం లోపలికి పోయినాడు. ఒక సెకండ్లో, క్షణంలో లోపలికి పోయి ఆమె ఎవరు, ఆమెకి ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు అయినాయి, ఎన్నిసార్లు విడాకులైనాయి, ఇప్పుడు ఉండేవాడు ఎవడు అంతా కూడా క్షణంలో చెప్పాడు. కాబట్టి హృదయ రహస్యములు అడిగిన దేవుడు ఆమె యొక్క జీవితాన్ని గురించి చెప్తుండగానే ఆమె నిజంగానే ఆశ్చర్యపడింది. చిన్నప్పటి నుంచి చర్చికి పోయే ఆమె, చర్చిలో ఆమెకి నిజంగానే బోధించుండారు. మెస్సియా వచ్చినప్పుడు ఈ విధమైన కార్యాలు చేస్తాడని బోధించబడిన స్త్రీ. చిన్ననాటి బోధ ఆ మనసులోకి వచ్చింది. గమనిస్తున్నారా? ఏడ్చే పిల్లకాయలను చూడబాకండి, వాక్యాన్ని వినండి. ఎప్పుడైతే ఆ సమయంలో ఆ సందర్భాన ఆమె అడిగింది, మెస్సియా వచ్చినప్పుడు
మాకు ఈ కార్యాలు చేస్తాడని మేము చిన్నప్పుడు వినున్నాం. ఆయన వెంటనే చెప్పాడు, నీతో మాట్లాడేది మెస్సియానే అని. అయితే యూద మతంలో ఉన్న పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు యేసుప్రభుని దెయ్యమంటే జీవితంలో జారిపోయిన స్త్రీ ఆయన చూసి నువ్వు మెస్సియావా అని అడిగింది. కాబట్టి అనేక రకమైన వాక్యాలు, అనేక రకమైన బలులు, అర్పణలు, ఆరాధన క్రమములు, వాక్యములో ఏమేమైతే రాయబడి ఉన్నాయో వాటిలన్నిటి చేసిన యాజకులు యేసుప్రభుని పోగొట్టుకున్నారు. అయితే జీవితంలో దారి తప్పిన స్త్రీ, క్రమం తప్పిన స్త్రీ, పాపములో పడిపోయిన స్త్రీ, ఆమె వచ్చినప్పుడు ఇది ఏదో హఠాత్తుగా జరిగిందని మాత్రం అనుకోబాకండి. యేసుప్రభు అన్నాడు, నాకు పని ఉంది అక్కడ అన్నాడు. పని అంటే కొట్టుకుపోయి సోడా తాగడం కాదు అక్కడ, లేకపోతే వేరే ఏదో కొనుక్కునేది కాదు. ఇంగ్లీష్లో ఏముందంటే ఐ హ్యావ్ ఎ బిజినెస్ అన్నాడు. బిజినెస్ అంటే వ్యాపారం కాదు, అది పని అని అర్థం వస్తుంది. నాకు ఒక పని ఉంది, పోగొట్టుకున్న దాన్ని ఎతికి రక్షించేదే నా పని. హల్లెలూయా. పోగొట్టుకున్న ఆమె, జీవితంలో నాశనమైన ఆమె, తృప్తి లేని ఆమె, పాపపు డాగులో పడిపోయిన ఆమె, మెస్సియా ఎందుకు ఆమె దగ్గర ఆ పట్టణానికి వచ్చినాడంటే ఆమె కోసమే వచ్చాడు. ఈరోజు అదే మెస్సియా, అదే యేసు ప్రభు, అదే దైవత్వము, నిన్న నేడు నిరంతరము మారని ఆ ప్రభువు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఒకవేళ నీవు కూడా దేవుని యొక్క సంకల్పములో ఉండిన ఎడల, ఆమె దైవ సంకల్పంలో ఉండింది కాబట్టి ఆమెను ఎత్తుక్కొని పోయినాడు దేవుడు. పోగొట్టుకున్న దానిని వెతికి రక్షించేదానికి వచ్చినాడు మనుష్య కుమారుడు. మీరు ఒకవేళ ఆ విధమైన జీవితాన్ని జీవించకుండా ఉండొచ్చు, అయితే వేరే రకమైన పాపములో పడిపోయి ఉండొచ్చు. వాక్యం తెలియక, రాకడికి సిద్ధమవక, నాకు తెలిసిందే భక్తి అని పోయే మార్గంలో నీ ఇష్టప్రకారమైన, నీ ఇష్టానుసారమైన భక్తి చేసుకుంటా, లేదా ఎవరో నేర్పించిన భక్తి చేస్తూ ఇది చాలే అనుకొని పోయి ఉండొచ్చు. మిమ్మల్ని ఎతికేదానికే దేవుడు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ఆయన ఎక్కడ బ్రదర్? ఆయన నేను చూడలేదే. చూడాల్సిన అవసరం లేదు. నీవు చూసి విశ్వసించే వాళ్ళకన్నా చూడక విశ్వసించే వాళ్ళు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. యూదులకైతే కనపడే రూపములో వచ్చాడు, అన్య జనాంగమైన మనకైతే ఒక కనపడే రూపంలో కాదు ఆయన మన మధ్యలో సంచరించేది. అన్యులైన మనము మన మధ్యలో ఆయన తన సువార్తను, తన మహిమ కలిగిన వాక్యాన్ని బయలుపరిచి ఆయన ఏమై ఉన్నాడన్న కార్యాన్ని మనకి తెలుపుటకు మన మధ్యలోకి ఖచ్చితంగానే ఈ ప్రాంతానికి, ఈ గ్రామంలోకి ఆయన ఈ రాత్రి సమయంలో తిరుగుతున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ఒక వాక్యం చదువుకొని ముందుకు సాగిపోదాం. మొట్టమొదటిగా వాక్యం చదివేటప్పుడు దయచేసి లేచి నిలబడండి. లేచి కడిగిన వారు, మీరు ముసలోళ్ళు అయితే, కాళ్ళు నొప్పులు అయితే కూర్చోండి, ఏం పర్వాలేదు. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 26 నుండి 30 వరకు మనం చదువుకుందాం. బైబిల్ చదవగలిగిన వారు దయతో చూడండి, లేకపోతే వినండి. దినములలో జరిగినట్టు
మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. 18వ అధ్యాయం 8వ వచనం లూకా. నెక్స్ట్ చాప్టర్. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మహా పెద్ద తెలివితేటలతో మేము రాలేదు ప్రభువా. ఆమేన్. మీ కృపను బట్టి దయను బట్టి మా అందరితోనూ మీరు మాట్లాడమని, అవును ప్రభువా, జీవాహారాన్ని విరిచి మీరు మాకు దయచేయండి. అవునైనా. ఆ రోజు సమరయ స్త్రీని ఎత్తుక్కుంటా పోయిన మా దేవా, ఆమేన్. ఇదిగో ఇక్కడ కూర్చున్న ఈ కొద్ది జనములో హల్లెలూయా. ఎవరైతే మీ బిడ్డలు నీ ప్రణాళికలో ఉన్నవారు ఎంతమందో నాకు తెలియదు, కానీ అవునయ్యా, మీరు ఎరిగిన దేవుడు గనక ఇదిగో నీ వాక్యమును ప్రసంగిస్తుండగా మీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. సహాయమును అనుగ్రహించండి, విశ్వాసాన్ని కలుగచేయండి. రక్షణ నీది ప్రభువా, అవునైనా. రక్షణ ఇచ్చువాడు నీవు. ఆమేన్. గనక రక్షణ అంటే ఏంటిని మొట్టమొదట మేము అర్థం చేసుకునే కృప దయచేయండి. ఆమేన్. కొన్ని ప్రజల్ని వచ్చిన వారిని మీరు ఆశీర్వదించి దీవించి, ఇదిగో నాయన ఈ ప్రాంతంలోని నీ బిడలు ఎంతమంది అయితే జగదుత్పత్తికి మునుపు మీరు ఎన్నుకున్నారో వాళ్ళని మీరే పిలవమని, రక్షణ దయచేయమని, ఆమేన్. నీ యొక్క మహిమగలగమైన కార్యమును వాళ్ళ జీవితంలో జరిపించమని స్తుతి ఘనత మహిమీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. అయితే పిల్లల్ని మాత్రం సైలెంట్గా మీతో ఉంచుకోండి, ఏడవని బాకండి. ఒకవేళ ఏడిస్తే వాళ్ళని తీసుకుని వెనక్కి తీసుకెళ్ళిపోండి. పిల్లలు సభల్ని ఖచ్చితంగా జడిపేస్తారు. వెనకున్న వాళ్ళు ఎవరు మాట్లాడబాకండి. మనం మాట్లాడేదానికి రాలేదు ఇక్కడికి. జాగ్రత్తగా వినండి. కొద్దిసేపు, ఎక్కువసేపు కూడా నేను తీసుకోలేను, మొదటి కూటం కనుక ఇప్పటికే సమయం ఎక్కువైంది. కాబట్టి మనం చూస్తున్నాం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు మీ ముందు పెడతాను నేను. మన ప్రియ ప్రభువు ఆయన యొక్క రాకడ గురించి మాట్లాడేటప్పుడు ప్రాముఖ్యమైన 2 సంఘటనలను ఆయన ప్రవచనముగా, గుర్తింపుగా, గుర్తులుగా మనకి సెలవిచ్చి ఉన్నాడు. ఒకటేమన్నాడంటే నోహు దినంలో జరిగిన ప్రకారంగా జరుగుతుంది అన్నాడు. అది అందరికీ తెలుసు. ఇదే పెద్ద రహస్యమైన కార్యం కాదు, ప్రతి వారికి తెలిసింది. అవునండి, మేము కూడా వినుండాం. మంచిది, ఖచ్చితంగా వినుంటారు. లోతు దినం వల్ల జరిగిన ప్రకారంగానే జరిగింది, జరుగుతుంది. ఈ 2 సంఘటనలు వేరు కాలంలో జరిగినాయి. నోవా అన్నప్పుడు ఇది లోతు ఉన్న దినాల కన్నా చాలా మునుపు జరిగిన కార్యం ఇది. దాని తర్వాత లోతు కాలం అనేది ఒకటి వచ్చింది. అయితే చాలా జాగ్రత్తగా వీటిని కానీ గమనించారంటే అందరూ లోతు అన్నప్పుడు, లేకపోతే నోవహు అన్నప్పుడు అందరూ కూడా చూసేది ఏంటంటే
నోవా కాలంలో ఏం జరిగింది? సండే క్లాస్ పిల్లలు కూడా చెప్తారు, నోవా తాత ఓడగట్టాడు, అంతేనా? అందరూ చెప్పేది అదే. ఆమేన్. ఓడగట్టి ఏం చేశాడు? జంతువులు లోపలికి పోయినాయి. తర్వాత ఏం జరిగింది? నోవా తాత ఆయన కుటుంబం లోపలికి పోయింది. తర్వాత ఏం జరిగింది? జల ప్రళయం వచ్చింది, వర్షం కురిచింది, మనుషులు మునిగిపోయారు, ఓడ పైకి తేలింది, అందరూ చచ్చిపోయారు. అంతేనా? దీంతో నోవా కథ ఫినిష్. ఆమేన్. ఈయనేమన్నా ఉందా దాంట్లో? ఏమైనా గమ్మున ఉండరు, పలకండి. మీరు ఏం చెప్పినా పర్వాలే. ఆమేన్. నాకు రెస్పాన్స్ కావాలి. రెస్పాన్స్ అంటే అర్థం ఏంటంటే ప్రత్యుత్తరం కావాలా? ఆమేన్. ఒక్క సహోదరుడు ఆమెన్ అంటున్నాడు. ఆమేన్. పురుగులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సరేలే, మీకు కూడా పురుగులు ఉంటాయిలేండి. ఆల్రైట్. కాబట్టి మనం చూస్తున్నాం, నోవా కాలం యొక్క కథ ఇంతేనా? ఈ లోపల ఉన్న గూఢ అర్థమును మనం చూడాల్సిన వారమై ఉన్నాం. ఇప్పుడు ఈ నోవా కాలంలో జరిగిన కార్యములోనే మరికొన్ని కార్యాలు చెప్తాను నేను. లోకం అంతట్లోనూ కొన్ని లక్షల, లేకపోతే ఈ విధంగా చెప్పచ్చు, కోట్ల జనములుండే ఆ సమయంలో జాగ్రత్తగా వినండి. దైవ భీతి లేకుండా లేదు అక్కడ. అందరూ దైవ భీతి కూడా ఉంది. చర్చికి పోయేవాళ్లే, దేవుడు ఉన్నాడని చెప్పిన వాళ్ళే, అంత బాగుంది. అయితే వాళ్ళ భక్తి ఎట్టునిందంటే దేవునికి ఇంపుగా లేదు వాళ్ళ భక్తి. ఆమేన్. వాళ్ళు ఇష్టానుసారమైన భక్తి చేశారు అక్కడ. నిజమేనండి? ఆమేన్. భక్తి అన్నప్పుడు, భక్తి చేయడం అంటే మన ఇష్టానుసారమైన భక్తి కాదు మనం చేసేది. లేదండి, ఆయన నేర్పించాడు, ఈయన నేర్పించినాడు, బురుడి కథల భక్తి కాదు మనం చేయాల్సింది. ఆమేన్. నీ భక్తి అనేది దేవునికి ఇంపుగా ఉందా? ఆమేన్. నీ జీవితాన్ని గురించి, నువ్వు నడిచే విధానముల గురించి, నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? నేను దేవునికి భక్తిగా ఉన్నాను, దేవునికి ఇష్టంగా ఉన్నాను, ఇంపుగా ఉన్నానని చెప్పి మన ఇష్ట ప్రకారంగా మనం కానీ చేసినామంటే దాన్నే వ్యర్థారాధన చెప్పినాడు ప్రభు. ఆమేన్. నువ్వు చర్చికి పోవచ్చు, పాటలు పాడవచ్చు, ఏ కార్యమైనా చేయొచ్చు. ఓ క్రిస్మస్ వస్తే పెద్ద నాటికలు వేయొచ్చు. రండి, ఆమేన్. నిజమేనండి. ఈస్టర్ పండగ గొప్పగా చేయొచ్చు, పెద్ద పెద్ద స్టార్లు కట్టచ్చు. ఈ ఊర్లోనే లేని స్టార్ నేను కడతా ₹1,00,000 దానికి డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరు ఇంత పెద్ద నక్షత్రం కట్టారు? ఏ ఊరండి ఇది? గుర్రపడియా. ఈ గుర్రపడిలో కట్టే టంగుటూరులో కూడా కట్టలేదయ్యా అట్లాంటిది. వాటర్ ఎంత పెద్దది కట్టారు. అది భక్తా? ₹1,00,000 మీరు నక్షత్రం కడితే దేవదూతలు వచ్చే నక్షత్రం మీద కూర్చుంటారా ఏంటి? ఆమేన్. ఏ పరలోకం నుంచి దూతలు దిగతారా? పిన్ వేస్తే వినబడుతుంది అంటారు, హల్లెలూయా. పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే పిన్ వేస్తే కూడా టంగు వినబడుతుంది అంట, అంత నిశ్శబ్దం. దేవుడు ఉండే దగ్గర నిశ్శబ్దం ఉండకూడదు. ఆమేన్. నిజమేనండి. ఆమేన్. ఉన్నాడా మన మధ్యలో దేవుడు? ఆయనేమో ఉంటాడు, మనం గుర్తించలేకుండా. గాడిద పైన తీసుకువచ్చినారు యేసు ప్రభు, కొంతమంది జనమే ఉన్నారు, ఊరే కదిలిపోయింది అక్కడ. ఆమేన్. కదిలిందా? ఆమేన్. ఓసన్నా పాడారా? ఆమేన్. యూదులు అన్నారు, ఎవరీనా? దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు కూడా అట్నే ఉంటావు. ఆమేన్. మీరు లేదని చెప్పడం లేదు నేను.
ఎంతమంది పరలోకం పోవాలని ఆశపడుతున్నారు? నేను పోవాలండి. ఆమేన్. చేతులు ఎత్తిన వాళ్ళు పోరా? నీ ఇష్టం, నేను నిన్ను చెయ్యొద్దని చెప్పను. పరలోకం పోయేవాళ్ళు ఎంతమందిని అడిగా? ఒక్కసారి చేతులు ఎత్తి చూద్దాం. ఆమేన్. ఏ సిగ్గుపడ్డా మాకండి? నిజమేనా? నిజమేనా? ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఎట్నే పరలోకం తీసుకొని పోను కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పరలోకం పోకపోతే ఇంకొక స్థలం ఉంది, పాతాళం. నాకు అక్కడ పోయేది ఇష్టం లేదంటే డెఫినెట్గా నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పాతాళానికి పోతావు. ఇద్దరు పైకైనా పోవాలా లేకపోతే కిందకైనా పోవాలా? అర్థమైందా? ఆమేన్. లేదండి నేను వచ్చి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నన్ను దేవుడు పైకి ఎట్టనా తీసుకెళ్ళిపోతే అట్టంతా తీసుకుపోడు. పరీక్ష రాసేది పెద్దది కాదు. స్కూల్ చిల్డ్రన్, స్కూల్ పిల్లలు. మా అమ్మాయి 10th రాస్తుందండి, రాసేది మంచిదే, గుడ్డు సున్నా తీయకూడదు. ఆమేన్. పరీక్ష రాసేది కాదు గొప్ప. 15 మార్కులు, 12 మార్కులు, 20 మార్కులు, 25 మార్కులు, 30 మార్కులు తీస్తే ఏం ప్రయోజనం? ఈ రోజుల్లో ఆ విధంగా మార్కులు తీసుకుంటే అసలు ఎక్కడికి సీట్ కూడా దొరకదు, ఎక్కడ కూడా. దానికి ఎవరంటే వాళ్ళు ఎట్టట్టు చేరిపోతున్నారని నీట్ అని ఒకటి పెట్టారా నీట్ అని? ఆమేన్. ఎవరంటే వాళ్ళు టీచర్లు అయిపోతారని టెట్ అని ఒకటి పెట్టారు. ఎవరికి తలపైన తట్టేదానికి. నిజమండి. ఆమేన్. ఎవరంటే వాళ్ళు పోయేదానికిలే నీటు టెట్ ఏదేమి పెడతారో మనకి తెలియదు. దీనికంటే పోయి చేరాలి, దీని పరీక్షలు రాయాలంటే దానికని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిల్లో చదవాలా, దాంట్లో తరబీదు అవ్వాలా, ఇంట్లో వీళ్ళు కూడా బాగా చదవాలా. పొద్దాక టీవీ చూసుకొని ఒక రోజుకు 3 సినిమాలు చూసి దాని తర్వాత నేను పరీక్ష రాస్తానంటే నీకేం వస్తుంది? అక్కడ నువ్వు చూసిన సినిమాలే నీకు గుర్తుకొస్తాయి, కానీ నువ్వు చదివిన ఏది గుర్తుకురావు. దానికే దెయ్యం ఏం చేశాడంటే, అరే టీవీ అంటే ఇంట్లో అరస్తారని చెప్పి అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టాడు జోబిలో. ఆమేన్. పెట్టాడు ఆ ఫోన్లో. ఏమండి గమ్మున ఉంటారు? హల్లెలూయా. ఉండరా లేదా? మిది పేకపోతే అసలు ఒక సినిమా చూడొచ్చు, ఇంట్లో పండుకొనే చూడొచ్చు. తెలుసా? అమ్మ జ్వరం అని చెప్పి అంతా కప్పుకుంటే ఇయర్ ప్లగ్లు కానీ పెట్టి లోపల కానీ దోపేస్తే శబ్దం కూడా రాదు, లోపల సినిమా చూస్తూ ఉంటుంది ఇవి. అవును, సరే తర్వాత వస్తాంలేండి దానికి. కాబట్టి మనం చూస్తున్నాం, అది కాదు భక్తి అంటే, వ్యర్థ ఆరాధన అన్నాడు ప్రభు సువార్తల్లో. హల్లెలూయా. ఏదైనా తోటలో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఎవరండి ఆయన? కయీను హేబేలు. కయ్యను హేబేలు తెలుసా? ఉన్నారా? హేబేలు దేవునికి ఒక బలి అర్పణ ఇచ్చాడు, కయ్యను కూడా చేశాడు. కయ్యను యొక్క బలిపీఠం అనేది చాలా సొగసుగా ఉండింది. మంచి మంచి కాయలు, మంచి మంచి పండ్లు. ఆహా, వాడు పొలంలో ఉండే ఎక్కడెక్కడ తోటలో ఉన్నాయి అన్నీ తీసుకొచ్చి నింపి పెట్టాడు వాడి యొక్క బలిపీఠాన్ని. వాడు అనుకున్నాడు, మా అమ్మ పండు తినింది కనుక నేను కూడా పండ్లు పెడతాను దేవునికి అనుకున్నాడు. అది వాడికి అర్థమైందట. అయితే హేబేలు ఆ విధంగా చేయలే. వాడొక గొర్రెని తీసుకొని వచ్చి బలి ఇచ్చినాడు, రక్తాన్ని కార్చాడు అక్కడ. ఆమేన్. ఆ గొర్రె పిల్లని ఎడ తెచ్చి ఉంటాడు. అక్కడున్న ఒక ద్రాక్షవల్లి యొక్క తీగ తీసి దాన్ని కట్టి ఈడ్చుకొని వచ్చినాడు. దాన్ని రాళ్ళు పేర్చి దాన్ని కట్టి దాని పైన పెట్టాడు. పదునతో కూడిన కర్ర ఒక రాయి తీసుకున్నాడు, పదును రాయి, దాన్ని మెడ కోసాడు. కోసేటప్పటికి తన్నకలాడింది అది. ఆ గొర్రెపిల్ల తన్నకలాడి రక్తం చిందించి వాడి పైన కొట్టింది. దేవుడు అట్నే చూశాడు. కయ్యను చూసినాడు. ఇక్కడ అన్ని రకమైన పండ్లు, ఆహా అందమైన బలిపీఠం వాడిది. ఇట్ట చూసినాడు. ఈ పక్క చూస్తే
రక్తంతో కూడిన ఒళ్ళు, రక్తం చిందించింది, గొర్రెపిల్ల చనిపోతుంది. బైబిల్లో ఎక్కడా రాయలే ఇట్లాంటి బలి ఇవ్వాలని. అపోస్తలుడైన పౌలు దాన్ని రాస్తూ విశ్వాసాన్ని బట్టి ఆబేలు కయీను కన్నా శ్రేష్టమైన బలి ఇచ్చినాడని వాక్యంలో రాయబడి. అట్లాంటి విశ్వాసం కానీ మీకు కానీ లేకపోయిందంటే ఈరోజు ఆ యొక్క హెబ్రీ భాషలో లేకపోతే హెబ్రీ పత్రికలో రాయబడిన విశ్వాసముల గురించి రాయబడిన ద చాప్టర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస అధికారము, కయీను కన్నా శ్రేష్టమైన బలి. ఎట్లా తెలిసింది ఆయనకి? ఏ విధంగా తెలిసిందా ఆబేలుకి? ఎందుకు రక్తం చిందించాలని వాడికి అర్థమైంది. బైబిల్లో మాటలు మీరు చదవచ్చు, బైబిల్లో ప్రసంగాలు చేయొచ్చు. దాని లోపల దేవుడు ఏమి పెట్టినాడో, ఏం అర్థాన్ని బట్టి ఏ విధమైన కార్యాన్ని లోపల మరుగు చేసి మాట్లాడాడో దాన్ని విశ్వాసంతో మాత్రమే దేవుడు బయలుపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అంటేనే బయలుపాటుని అర్థం. బై ఫెయిత్, హల్లెలూయా. విశ్వాసమును బట్టి. ఆమేన్. అదే ప్రకారంగానే నీ జీవితంలో విశ్వాసమును బట్టి మాత్రమే నువ్వు రక్షింపబడేది. ఈ విశ్వాస క్రియ నీలో కానీ జరగకపోయిందంటే, ఈ విశ్వాసమును బట్టి రక్షణ అంటే ఏంటని ఈ బయలుపాటు దేవుడు కానీ ఇవ్వకపోయినాడంటే నువ్వు క్రైస్తవ వేషము నేర్చుకోవచ్చు, క్రైస్తవురాలు మాదిరి కనపడవచ్చు, క్రైస్తవుడు వలె కనపడవచ్చు, చర్చికి పోవచ్చు, చర్చిలో ప్రెసిడెంట్గా ఉండొచ్చు, చర్చిలో సెక్రటరీగా ఉండొచ్చు, చర్చిలో పెద్దగా ఉండొచ్చు, పాస్టర్గా కూడా ఉండొచ్చు రక్షణ లేకుండానే. బైబిల్ ఎత్తుకొని ప్రసంగం చేస్తే పాస్టర్ అయిపోతారని అనుకోబాకండి. ఇశ్రాయేలీలు అనేక విధమైన బలులు ఇచ్చినారు, అనేక విధమైన నైవేద్యములు, అనేక విధమైన కార్యాలు చేసినారు. కానీ వాక్య బయలుపాటు వాళ్ళకి లేని దాని వల్ల వాళ్ళ సొంత మెస్సియాని చూసి దెయ్యం అన్నారు. అక్కడ బైబిల్ చదువుతానే ఉన్నారు కానీ ఓ గాడ్, ఆమేన్, బైబిల్ చదివిన వాళ్ళే, బలులు యాగములన్నీ ఇచ్చేవాళ్లే. 2000 సంవత్సరాలుగా దేవునికి బలులు ఇస్తూ ఉన్నారు. అయితే నిజమైన బలి, పాప పరిహార బలి, ఆమేన్. ఆ రోజు ఆ హాబేలు ఈడ్చుకొని వచ్చాడు గొర్రెపిల్ల. అదే విధంగా దేవుడు చూసినప్పుడు ఆయన మనసులో ఒకరోజు నేను కూడా ఈ విధంగానే పోబోతున్నాను సులువుకి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రజల కోసం నేను ప్రాణం పెట్టేదానికి పోబోతున్నానని దేవుడు హాబేలు యొక్క బలిని అంగీకరించినాడు. ఆ బలి అట్టే పైకి పోయింది, పొగ పైకి వెళ్ళిపోయింది, కయ్యని కంటి కనపడింది. నా తమ్ముడిచ్చిన బలి అంగీకరించినాడు దేవుడు. నా బలి ఎందుకు అంగీకరించలే? నా పండ్లు ఎందుకు తీసుకోలే? నా కాయగూరలు ఎందుకు తీసుకోలే? వింటున్నారా? ఆమేన్, వింటున్నారా? హల్లెలూయా. ఇది బలే, అది బలే. ఇది వ్యర్థ బలి, అది విశ్వాస బలి. ఆమేన్. కాబట్టి మనిషి రక్షణ పొందకుండానే చర్చికి పోవచ్చు. రక్షణ అనుభవం లేకుండానే చర్చికి పోయి కూర్చొని పాటలు పాడవచ్చు. రక్షణ అనుభవం లేకుండానే సెక్రటరీ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, ట్రెజరర్ అవ్వచ్చు, ఖజానాదారుడు అవ్వచ్చు, సంఘ పెద్ద అవ్వచ్చు. ఏం బ్రదర్ ఎట్ట అంటున్నారు? ఈ అనుభవాలు నాకున్నాయి కనుక నేను అట్టాటి చర్చ నుంచి బయటకు వచ్చిన. నేను జరగలేదని కాదు, కంటారే నేను చూసిందే.
మా చర్చి ప్రెసిడెంట్, చర్చి పేరు వద్దులేండి, ఎవరైనా మీరు ఆ చర్చికి పోయేవాళ్ళు అయితే మీరు బాధపడతారు. చర్చి పేరు చెప్పాల్సిన అవసరంలే. అవును, అందరూ బంధువులే, బీరకాయ పీస్ అది. మేమున్న చర్చి అందరూ పెదనాయనలు, పెద్దవాళ్ళు, మామూలు, చిన్నాయనలు, చిన్నబ్బలు, పెద్దబ్బలు, అందరూ అంత బంధువులే. ఈయనేమైనా బంధువులు అందరూ పోతున్నారు, మేము కూడా పోయేది. ప్రెసిడెంట్ గారేమో ఫుల్ డ్రింక్ పార్టీ, అంటే తాగుడు మనిషి అని అర్థం. మధ్యాహ్నం అయితే 12-12:30 అవుతాను ఇంటికి వెళ్ళిపోవాలా, ఎందుకంటే ఆయన ఫుల్ మందు కొట్టాలి అక్కడ పోయి. ఆయన ప్రెసిడెంట్. ఆయన సెక్రటరీ ఎవరా అంటే గుర్రాలు దూరేవాడు, అంటే గుర్రం రేస్ ఆడేవాడు, పంద్యం, గుర్ర పంద్యం. ఆయన కూడా 12 అయితే వెళ్తాడు. ఆయన మామ అవుతాడు. మామ అంటే మామకు ఉండరా, ఎక్కడ పోతున్నా ఉండు మామ. నేను ఉండను, నేను ఎందుకు పందెం కట్టాల గుర్రానికి. ఈయన భక్తి ఇది. అంతా చూసి అప్పుడే నాకు మనసులో ఒకటి పడింది, ఏం ప్రభువా ఇదా నీ సంఘం, చర్చి ఇదేనా? అపోస్తల గ్రంథంలో నువ్వు రాసిన ఆ విధంగా లేదు చర్చి. సంఘం ఏమిట్టుంది? ఓ క్రిస్మస్ గాని వచ్చిందంటే మేము 10 రోజుల ముందు నుంచే పాటల ప్రాక్టీసు. అవును, పాటలు పాడి మ్యూజిక్లు కొట్టుకొని, ఏమంటే 23, 24, 22, 23, 24 తేదీల ఇంటింటికి పోయి వాళ్ళ దగ్గర ఈనాడు రక్షకుడు ఎక్కడ బెత్లెహేములో పుట్టాడని పాట పాడి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసుకొని వాళ్ళు పెట్టి అరిసి టీ తాగి రాత్రి అంతా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి పెడతారు తినడం, మరుసటి రోజు కడుపు చెడిపోయి. ఇది భక్తి అనుకున్న దినాలవి. అవును, డబ్బంతా పోగు చేసుకుని మా సెక్రటరీ గారు జోబులు వేసుకుని టాటా చెప్పిపోతాడు ఆయన. అది ఆయనకి ఏమామా డబ్బు ఏమైంది రే గమనుండ్రా. భక్తి మరే ఉండే భక్తి. పాస్టర్ గారు ఏం అడగకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళకి తెలిసిన భక్తి అది. 2000 సంవత్సరాలకు మునుపు మన ప్రభు లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు, మనిషిగా వచ్చినప్పుడు, మానవత్వాన్ని, శరీరాన్ని, దేహాన్ని వేసుకొని లోకంలో వచ్చి నడిచినప్పుడు ఆ రోజున్న ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే సామాన్యతలో దేవుడు మరుగై ఉన్నాడు, చాలా సామాన్యతలో ఉన్నాడు. ఏమన్నారు ఆ మాటని మనం అపేక్షించేనా మనం ఆపేక్షించినట్లుగా ఆయనలో స్వరూపము లేదు, అందమైన లేదు, ఏమీ లేదని యెషయా 53 అధ్యాయంలో రాసినట్టే వచ్చాడు ఆయన. సొగసు లేదంట. స్వరూపం అంటే ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే స్వరూపం అంటే శరీరం ఉంది, అయితే మనం ఆశించే శరీరం కాదైంది. అందమైన మనిషిగా లే, సొగసైన వ్యక్తిగా లేడు ఆయన. కాబట్టి ఎవరు కూడా ఆయన చూసి ఈయన దేవుడు అనుకోలే. నేను ఒక మాట అంటాను మీ దగ్గర, అదే యేసు ప్రభు ఆ రూపాన్ని మార్చి వేరే రూపం వేసుకొని మన మధ్యలోకి వచ్చినాడంటే మనం గుర్తిస్తాం ఆయన్ని. అమ్మగారు చెప్పండి, ఆ గుడ్డలు ఎత్తేత, ఆ గుడ్డలు వద్దులే, యూదులు వేసుకున్న గుడ్డలు సామాన్యతలో వచ్చాడు. మన సామాన్యత గుడ్డలు, మన దగ్గర ఉన్న గుడ్డలు వేసుకొని, ఇట్లాంటి బట్టలు వేసుకొని మన ఊర్లోకి వచ్చినాడంటే మన పెద్దోళ్ళు అంగీకరిస్తారా? మన సంఘం అంగీకరిస్తుందా? మన సంఘ శాఖ అంగీకరిస్తుందా? మన పాస్టర్ గారు రమ్మంటారా? ఒకే మాట అంటారు. ఎవరో వచ్చినాడు ఒక పెద్ద ఆయన, ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మరి అతను ప్రసంగం ఉంటున్నాడు ఆయన, అతను ప్రసంగం ఆయన ఏదో అట్ట మాట్లాడతాడు. అది చేయకూడదు అంటే ఇది చేయకూడదు అంటాడు. తాగునోడు ఎవరు సార్? ఈరోజు చర్చలో మాట్లాడు, తాగునోడు ఎవరు? ఇంకా అటు చెప్పుకుంటానే పోవచ్చు అన్ని. అదే యేసు ప్రభు వాక్యం ఏం చెప్తుందో, నిన్న నేడు నిరంతరము
చెప్పండి మీరు. ఏకరీతిగా ఉన్నది. ఉంటాడని వాక్యం చెప్తుందా? ఆమేన్. మారిపోతాడు ఆయన? మారిపోడు. ఆయన మారిపోడు. సంఘం మారిపోయింది. ఆయన మారిపోడు. క్రైస్తవులు మారిపోయినారు. ఆయన మారిపోడు. సంఘ శాఖ మారిపోయింది. ఆయన మారిపోడు. సంఘం లోకం మారిపోయింది. ఆమేన్. అవును. ఇంతకాలమైందే పరలోకం మారిపోయిందా? లేదు. వారే వా. హల్లెలూయా. పరలోకం మారిపోద్దా? లేదు. సరే పోనీ నరకం మారిపోద్దా? ఇంతకాలమైంది కదా, నరకం కూడా కొంచెం మోడిఫై చేసుకొని కొత్త కొత్త ఇల్లు కట్టుకుంటుందా నరకం? పరలోకం మారిపోద్దా? దూతలు వేరే డ్రెస్సులు కుట్టుకున్నారా? అందరూ కొత్త వేరే వేరే డ్రెస్సులు కుట్టుకోండి. ఇప్పుడు మన ఆడపిల్లకాయలు చూస్తే వాళ్ళకి చీరలు కట్టేది కూడా రాదు ఇప్పుడు. నిజండి. ముందైతే లూజ్గా వేసుకోమన్నారు. ఏంది దాని ఏమంటారు, పంజాబీ డ్రెస్ అన్నారు, ఏదో అన్నారు, అది వేసుకున్నారు. ఇప్పుడు అది కాదు, టైట్. ఏమనండి ఏంటంటారు నా పేరు? అట్ నాన్ సెన్స్. లెగ్గిన్సేనా? అది అది అసలు వేసుకుంటే దూరం కూడా దూరదంట. దాన్ని పట్టుకొని పీకి దాని కాలుకి దానిపైన ప్లాస్టిక్ చుట్టుకొని, ఎందుకు ప్లాస్టిక్ చుట్టమంటే అప్పుడు అది జారుకుంటా లోపల పోద్దంట. ఏదైనా మరి ఇట్లా మాట్లాడుతున్నారు మీరు. సరే, నేను చెప్పాను దేవుడు నిన్న నేడు నిరంతరము మారినవాడని. ఆమేన్. బైబిల్ మార్చేస్తాడా? బైబిల్లో ఉన్న థీమ్, బైబిల్లో ఉన్న అర్థం, బైబిల్లో ఉన్న కార్యం ఎట్ట బైబిల్ రాశాడో దాని అర్థాన్ని దేవుడు మారుస్తాడా? మార్చడు. ఒక పెద్ద ఆయనకి భలే కోపం వచ్చింది ఒకసారి. నేను ఆయనతో మాట్లాడేటప్పుడు, ఇప్పుడు చాలా కాలం ముందు చెప్పాడు, నువ్వెవరు నన్ను అడిగేదానికి, నేను బీడి పడతాను రా అన్నాడు. ఆయన బీడి పడుతున్నాడు. ఆయన అన్నాడు, అయ్యా ఎందుకయ్యా నువ్వు బీడి పడుతున్నావు అన్నా. పెద్ద ఆయన 70 ఏళ్ళు ఉంటుంది. నువ్వు నన్ను అడిగేదానికి, నేను ఎవరో తెలుసా? మా అబ్బ దావీదు, మా తాత దావీదు, మా తాతకి నాయన దావీదురా, నేను కూడా దావీదు అన్నాడు. నేనేం చెప్పలేదు సార్, నువ్వు దావీదుగానే ఉండు, దావీదు బీడి పట్టలేదే అన్నా. అంతే కదా, దావీదు ఎందుకు బీడి పడతాడు? ఆ రోజుల్లో బీడీ లేవులే, చెప్తా అని చెప్తే బీడి పెట్టుకుని నన్ను పోయి బీడి పెట్టు, నువ్వు నీ వయసు అంతరా, ఎవరురా నువ్వు అని చెప్పి. ఎందుకు సార్ కోపపడుతున్నావు? దీని అర్థం ఏంటో తెలుసా? బీడి పెట్టే అర్థం అన్నా. అట్టా చూశాడు. అంటే ఇదిగో ఈ పొగొచ్చే దగ్గరికే నేను పోతున్నాను అర్థం. ఈ పొగలోకి నేను పోతున్నాను, ఈ పొగలోకి నేను పోతున్నాను అర్థం. సారిదేనా కొట్టేదానికి వచ్చినాడు. నన్ను ఏమంటున్నాను? దాన్ని సింబాలిక్ అది సార్. నువ్వు చేతిలో నిప్పు పెట్టుకుంటే నిప్పు లోపుగా నేను పోతున్నాను అని అర్థం. పరలోకం పోయేవాడి చేతిలో సిగరెట్ ఉండదని చెప్పాను. ఆమేన్. ఇక్కడ ఉన్న సిగరెట్ పెట్టేవాళ్ళు అయితే మిమ్మల్ని నన్ను క్షమించమని మిమ్మల్ని దగ్గర చెప్పను. నువ్వు చేసే తప్పు అంతే. నేను పోనా పరలోకానికి? నేను పోతాను. నువ్వు పోయే పని అయితే పో, నిన్ను లోపలికి పంపిస్తే పో, నేనే వద్దన్నా. అట్ట నా శత్రువే పాతాలను పోకూడదు అనుకునేవాళ్ళు మేము. మా శత్రువు కూడా పోకూడదు పాతాలనికి. అవును, ఒకవేళ వాడు పాతాలను పోతుంటే కూడా మనం పోయి అని ఎట్టన్నా చెప్పి బతివిలాడి, నాయన వాడు పోబాకరా, వద్దురా, దేవుని దగ్గరికి రా, రక్షణ పొందు. ప్రాబ్లం ఏంటో తెలుసా? నిజంగానే మనం ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నామని మనకి చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. ఖండించి బోధించే బోధ పోయింది. ఆమేన్. ఇది చేయబాక, ఇటు చేయబాక, ఈ పాపాన్ని ఎట్లా జయించుకునేది, పాప లోకాన్ని ఏ విధంగా జయించుకునేది, పాప కార్యాలు ఎట్లా జయించుకునేది. గట్టిగా మాట్లాడితే పాస్టర్కి పని పోద్ది. ఏమంటే నిజమే, గమనుంటారా? ఆమేన్. గట్టిగా మాట్లాడితే పాస్టర్కి అంతే తీసేస్తారు. దానివల్ల పాస్టర్ మనకెందుకు వచ్చింది? ఎవడు తాగితే మనకి, ఎవడు చేస్తే మనకి, వాడు చచ్చిపోతే మట్టికి మట్టి,
ధూళికి ధూళి, బూడిదికి బూడిద. బూడిదికి బూడిది. సావురా బయట చెప్పడు. నిజమేనండి. మరీ దారుణంగా మాట్లాడబాకపోయారు. నేను దారుణంగా మాట్లాడాలి, ఉండింది చెప్తాను. నువ్వు ఎంత పాపిగా ఉండి పాస్టర్ ఎంత మంచివాడో చూడండి. వీడు ఎంత దుర్మార్గుడుగా ఉండి, ఎంత భయంకరుడుగా ఉండి వీడు చచ్చిపోతే పాస్టర్ ఎంత మంచివాడు అంటే ఆయన చెప్పడా, నీతిమంతుడైన మన సహోదరుడు క్రీస్తునందు నిద్రించినాడు, ఈరోజు ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకొని దూతల పాటలు పాడుతూ ఉంటే నెమ్మదిగా అవతల గట్టులో ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. మరియమ్మ ఎవరా? మరియమ్మ ఆయన భార్య. భలే ఉండలే కథ. వాడు చచ్చినవాడు పాపం ఎక్కడ పాతాళంలో ఉండి ఆ పాతాళం చూపిస్తాడు దేవుడు. చూడరా ఇక్కడ నీ ఫ్యూనరల్ సర్వీస్ అంటే నీ యొక్క భూస్థాపన కార్యం ఎట్లా జరుగుతున్నదో చూడు. అక్కడ ఆ దెబ్బలో జరుగుతుందో చూడు. ఆడు చెప్తాడు, ఒరేయ్ కింద నుంచి ఎక్కడ పాతాళ అది వినపడదు మనకి. బిషప్గా నేను సచ్చి పాతాళంలో ఉన్నాను రా, అగ్నిలో. నువ్వు నేనేమో అబ్రహాము రొమ్మున అనుకోని ఉన్నావు అని చెప్తున్నావు. పచ్చి దుర్మార్గుడా, మారు మనసు గురించి నాకు చెప్పలేదే నువ్వు. నిజ బాప్తిసాన్ని గురించి నాకు బోధించలేదే. నువ్వు చెప్పిందంతా నేను తాగుతా ఉంటే కూడా తర్వాత వస్తాను ఆయన దేవుడు నిన్ను దీవించడు కాకనే 100 రూపాయలు ఎత్తి జోబులో పెట్టుకున్నావు. నిజమేనా? ఏమండి, నీ దగ్గర 100 రూపాయలు 1000 రూపాయలు ఎంతన్నా ఇచ్చేది జోబులో పెట్టుకొని నువ్వు చేసే పాపాన్ని చెప్పకుండా నేను పాతాళాన్ని పంపిస్తే నాకేమన్నా దీవెన? అది ఏ పాస్టర్కైనా దీవెనేనా? కాదు. నిజాన్ని చెప్పబడలేదా? సత్యాన్ని చెప్పబడలేదా? హల్లెలూయా. ఆమె ఉనింది ఉన్నట్టు మాట్లాడబడలేదా? ఆమేన్. పనిపోతే పాడిపోతే. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను 2000 సంవత్సరాలకు మునుపు ఆయన వచ్చినాడంట. ఇంకోసారి మన మధ్యలోకి వస్తే బాగుంటుంది. హల్లెలూయా. ఆయన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయినాడు. బురద నీళ్ళలో నిలబడుకొని ప్రసంగం చేశాడంట. ఆయన బురదలో నిలబడుకొని ప్రసంగం చేస్తూ ఉంటే ఒకసారి దేవుడు నా కళ్ళన్నా చూపిస్తే మేలు అనిపించేది. ఆయన ప్రసంగాన్ని, ఆయన స్టైల్ను చూడాలని ఒక ఆశ. ఎట్ట చేసి ఉంటాడు ఆయనని. ఆయన ఎక్కడ పెద్ద పెద్ద ఈ మాదిరి దాన్ని ఏమంటారు, దీన్ని వేదిక వేసుకొని లైట్లు పెట్టుకొని ఇట్టట్టా చేసుకొని పోస్టర్లు అతుకున్నాడు. చేయలే ఆయన, ఆ విధంగా చేయలే ఆయన. ఆయన ఊరు పుట్టగా ఊరు బయట ఉంటుంది, యోర్దాన్లో నిలబడుకొని నీళ్లు బురద, ఆ బురదలో నిలబడుకొని ఇంతవరకు దాని ఆ డ్రెస్ చూడండి ఎట్ట ఉంటుందో. అంటే తోలు తట్టేటంటే ఒంటి తోలుతో ఒంటి తోలు కాదు, ఒంటి యొక్క చర్మం కాదు, రోమం. రోమం అంటే ఎంట్రుకులు. ఒంటి రోమంతో చేసిన గుడ్డలంట. ఆ గుడ్డలు వేసుకొని గడ్డ ఒక పక్క, మొహం గడిగాడో లేదో, ఎంట్రుకులంతా పెంచుకొని ఎట్ట పెట్టుకొని ఆయన చూస్తే ఎట్ట ఉంటుంది. అసలు ఒక ప్రసంగుడు మారే లేదు ఆయన. గడ్డ ఫుల్గా థిక్గా పెట్టుకొని, ఆయన కూడా 30 సంవత్సరాలు. యేసు ప్రభుకి ఆయనకి 6 నెలల తేడా. ఆమేన్. గమనిస్తుడు నీళ్ళల్లో నిలబడుకొని ప్రసంగం చేస్తూ ఉంటే ఆయనకి ఏ విధంగా పుల్పిట్ మేనర్స్ అంటారు, అంటే పుల్పిట్లోంచి ఎట్ట మాట్లాడాలో అది కూడా తెలియదు ఆయనకి. ఏమండి, నిజమేనా? ఇట్టగా ఆయన పెట్టేది, ప్రియమైన సహోదరి సహోదరులారా మిమ్మల్ని దేవుడు దీవించును కాక. అట్టకాదు ఆయన మాట్లాడింది, అట్టకాదు ఆయన మాట్లాడు అన్నాడు. ఎట్టుంటుంది ఆయన మాట్లాడుతూ ఉంటే. మాట్లాడేటాడు ఒక్క తన్ను తిన్నాడు నీళ్ళని. పక్కన నిలబడేదానికి భయం మనుషులకి. ఏమంటే బురద కొట్టిందంటే వీళ్ళు చుడిదారులు వేసుకొచ్చి నిలబడితే రండి 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 తలగుడ్డలంతా పాడైపోతాయి. తూగుతున్నాడు మట్టిలో, ఆ నీళ్ళల్లో బురదలో అరుస్తా మాట్లాడు, సర్ప సంతానమా అన్నాడు. ఎట్టుండి ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడ కానీ ఉండుంటే ఎట్టుండి ఉంటుంది. నేను అనుకున్నది, నేను కానీ అక్కడ కానీ ఉండుంటే సబాష్ భలే చేసినావు నువ్వు అని. ఆమేన్.
సార్ భలే చేసావు సార్ నువ్వు. చెయ్యి. ఎంతమంది దాన్ని నమ్మినారో, ఎంతమంది దాన్ని విన్నారో. దాన్ని ఏమంటారంటే వైల్డ్ మ్యాన్. వైల్డ్ మ్యాన్ అంటే అడవి మనిషి. ఈ అడవి మనిషి యొక్క ప్రసంగాన్ని ఎంతమంది నమ్మినారో. ఒక మేనర్స్ అయిన ప్రీచింగ్ కాదు అది. అంటే మర్యాదతో కూడిన మాటలు కాదు అని చెప్పినాడు. సర్ప సంతానం పళ్ళు గురుక్కుంటా మళ్ళీ మాట్లాడటం. మళ్ళీ గురికినాడు. నువ్వు తప్పించుకున్న దానికి మీకు దారి అయిపోయింది అని ఆయన మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి దూరంలో పరసేలు చదువుకు దూరం నుంచి అంటున్నారు, ఓ అమ్మ ఎవరు ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు, దగ్గరికి పోతే కొడతారు కావాలా. దూరంలోనే ఉండిపోయినారు. స్త్రీలలోనే అట్టటోడ పుట్టలేదని చెప్పి, అది వరకు అట్టటోడ పుట్టలేదు. యేసు ప్రభు చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళారు కానీ ప్రభు ఆయన దగ్గరకు వచ్చాడు. వీళ్ళు వెళ్ళారు చాలా మంది, ఆయన వెళ్ళకి వచ్చాడు. మహాపెద్ద ప్రవక్త. నేనేమంటానంటే అట్టాంటి ప్రవక్తలు ఆ మాదిరి డ్రెస్ వద్దులే, ఏంది ఆ ఒంటి పొచ్చు అంత అయ్యొద్దు. ఈరోజు దానికైనా మనుషులు ఎట్టాటి డ్రెస్సులు వేసుకుంటారు. మీరు అట్లా పోతున్నారు ఏమో తెలియదు, నాకు తెలియదు కానీ హైదరాబాద్కి అక్కడికి ఇక్కడికి మీరు పోయేటప్పుడు చేస్తారు. ఎట్టంతా పై నుంచి కింద వరకు చినిగిపోయినాయి, అంతా చినిగిపోయి పీసులుగా ఏలకలాడతా. ఆడవాళ్ళు కూడా అంతే. ఏమంటే లీవైస్ జీన్స్ అంట. అదేంటి చినిగిపోయిన జీన్స్? అది ఏమన్నా మైండ్ ఉందా? మైండ్ పోయిందా వీళ్ళకి? అట్టాటి డ్రెస్సు 6,000 రూపాయలు 7,000 రూపాయలు, పై నుంచి కింద వరకు చినిగిపోయింది. చింపి పీసులుగా ఏలకాడతా. మీరున్నా ఉంటే ఎత్తుకో మొదటి దాన్ని కాల్చిపారేంటండి. దెయ్యం పట్టినవాడు వేస్తాడు అట్టాటి గుడ్డలు. మంచోళ్ళు వేసే గుడ్డలు కదా. ఎందుకు మనిషి అట్ట అయినాడు ఈరోజు? There's something wrong in the mind. మైండ్ పోయింది. బైబిల్లో ఒకడిగా గుడ్డలు లేకుండా ఉండాడు. ఎవరో తెలుసా? సమాతోటలో ఉన్న 2,000 దయ్యం పట్టినోడే. 2,000 దయ్యం పట్టినోడు. సో గుడ్డలు లేకుండా, ఏమి లేకుండా, పైనంత రక్తం కొట్టుకుంటా, ఆవిడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కొడతా. వాడికే గుడ్డలు లేవు. అదే దెయ్యాలు ఈరోజు వేరే రకంగా వచ్చే స్టైల్ అనే పేరులో గుడ్డలని చింపేసినాడు ఆడవాళ్ళకి. ఇది స్టైల్. ఇది హైదరాబాద్ పోయి చూడండి, ఇంత అరసెడ్డీలు వేసుకొని తిరగడం ఆడవాళ్ళు. క్రైస్తవులు కూడా జుట్టుగా తీసుకొని ఎవరో చేశారంటే మనం చేయాలనా ఏంటి? ఎక్కడండి భక్తి? ఒక పెద్ద ప్రసంగుడి యొక్క కూతురు టైట్ ఫిట్టింగ్ జీన్స్ ప్యాంట్ వేసుకొని ఆమె అద్భుతమైన ప్రేమ పాడుతుంది. ఆమె దెయ్యం పాడుతున్నా చూడన్నా. నువ్వు క్రైస్తవ పాటలు పాడే దాని వల్ల దేవునికి ఇంపుగా ఉండదని అర్థం కాదు. అది కానే కాదు. కానే కాదు సహోదరి, అది కాదు భక్తి. వ్యర్థ ఆరాధన. నిజభక్తి ఎవరు నేర్పిస్తారు మనకి? అసలు పరలోకం పోతామా మనం? ప్రతి 2,000 సంవత్సరాల ప్రాముఖ్యమైన కార్యం జరుగుతుంది. ఇంకొక 10-15 నిమిషాలు ముగిచ్చేస్తారండి. మొదటి మెట్టు ఎక్కుదాం. ఆదాము నుండి నోవా వరకు 2,000 సంవత్సరాలు జల ప్రళయం వచ్చింది. లోకమంతా దేవుడు నాశనం చేశాడు. ఇంకా నోవాని గురించి నేను తాకనేలే, తక్కిన కార్యాలు చెప్పుకుంటా వస్తుండా. నోవా జల ప్రళయం అయిన తర్వాత నోవా కాలం నుంచి 2,000 సంవత్సరాలకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన మానవ శరీరంలో, అదృశ్యమైన దేవుడు దృశ్య శరీరంలో కనపడ్డాడు.
an invisible God. కనబడని దేవుడు, అదృశ్యమైన దేవుడు, చూడలేని దేవుడు. ఈయన రెండో దేవుడు కాదు, మూడో దేవుడు కాదు, త్రిత్వం కాదు, ఈయన ఆయనే దేవుడు. ఏంటి మిత్రులు ఏ మాట అన్నారు తెలుసుకోవాలంటే ప్రతి కూటానికి రండి, మీరు తెలుసుకుంటారు. దేవుడు మీతో మాట్లాడితే, నేను మాట్లాడితే కాదు. హల్లెలూయా. అవును, చీకటిలో ఉన్న లోకము, చనిపోతే ఏమవుతామో తెలియని లోకము, పాపములో మునిగిపోయిన లోకము, పాపంలోంచి విముక్తి కలిగజేసి పాపంలోంచి పాపానికి పరిహారంగా తానే ఒక బలి, తానే ఒక గొర్రె పిల్లగా స్త్రీ గర్భంలో పుట్టినవాడై దైవత్వాన్ని మనిషి కనపరిచేదానికి మానవ రూపంలో మానవుడికి ఒక మాదిరిగా దైవత్వమే మానవుడిగా లోకానికి వచ్చాడు. యూదులు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు మనిషివి అన్నారు. అవును, నేను మనిషి కుమారుడిని అన్నాడు. ఆయన ఒక పక్క చూస్తే మనిషి కుమారుడు, ఇంకొక పక్క చూస్తే దేవుడు. ఆయన ఆమేన్. దైవత్వం ఆయనలో నిలబడుకొని ఆయనలో ఉండింది. ఆయన మాట్లాడితే దేవుడు పలికింది. ఆయనలో కనపడింది దైవము. దేవుణ్ణి లోకానికి కనపరిచేదానికి దేవుడు అన్నవాడు ఎట్టుంటాడు, ఏ విధంగా ఉంటాడు, దైవత్వం అంటే ఏంటి, ఏ మనిషి కూడా దేవుణ్ణి చూడాలి. మోషే కూడా చూడాలి ఆఖరికి దేవుణ్ణి. ఆమేన్. దేవుడు అన్నాడు, ఏ మనిషి నన్ను చూసి బతకలేడు మోషే, వెనక బాకాన్ని కాకపోతే నీకు చూపిస్తాను, ముందు నువ్వు చూడలేవన్నావు. యు విల్ డై, చచ్చిపోతావు నువ్వు. అగ్ని జ్వాలల్లో నుండి దేవుడు, అగ్ని జ్వాల దేవుడు కాదు, అగ్ని జ్వాల లోపల నుంచి మాట్లాడాడు. దేవుడు కనపడాల. దాని తర్వాత అనేక సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మానవుడిగా, మనిషిగా అబ్రహాం దగ్గరకు వచ్చాడు. దేవుడు 18వ అధ్యాయం ఆదికాండంలో మానవ రూపంలో వచ్చి మాట్లాడి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయినాడు అంతే. మేబీ 2-3 గంటలు ఉండి ఉంటారేమో. అబ్రహాంతో వెళ్ళిపోయాడు. ఆయన రావచ్చు, స్త్రీ లేకుండానే రావచ్చు. ఆయన దేవుడు, ఆయన ఎట్టనో రావచ్చు. ఆయన అయితే ఎందుకు స్త్రీ గర్భంలో పుట్టాడంటే మనకి ఆయన సమీప బంధువుగా ఉండాలని. ఆమేన్. మనకి బంధువుగా ఉండాలంటే మనం స్త్రీల నుంచి వచ్చిన వారం కనుక ఆయన కూడా స్త్రీల నుంచి పుట్టి మన దగ్గరకు వచ్చాడు. ఏమంటే విమోచన నియమం అనేది ఒకటి ఉంది. ఆ నియమం ప్రకారంగా విమోచించేవాడు దగ్గర బంధుగా ఉండాలని పాత నిబంధన సెలవిస్తుంది. ఆమేన్. ఆ పాత నిబంధన వాక్య ప్రకారము దాన్ని చేసేదానికే ఆయన స్త్రీ గర్భంలో నుంచి పుట్టి లోకానికి వచ్చాడు. ఆమేన్. చిన్న బిడ్డగా ఆడాడు ఆయన. యెహోవా దేవుడు ఆడింది అక్కడ. ఆయన యెహోవా దేవుడే బిడ్డగా ఆడింది, బిడ్డగా నడిచింది. హల్లెలూయా. ఆమె తల్లిపాలు తాగింది. ఆమె తర్వాత అన్నం తినింది. మెల్లగా ఎదిగిరాడు ఆయన. యెహోవా యవనస్తుడుగా, యెహోవా మిడిల్ మ్యాన్, మధ్యవర్తి కాదు, మధ్య వయసు కలిగిన వాడుగా. ఆమేన్. తర్వాత మధ్యవర్తి అయినాడు ఆయన. అన్ని కూడా చేసింది దేవుడే. కనపడిన దేవుడు, అదృశ్యమైన దేవుడు. త్రిత్వం అన్నమాట బైబిల్లో లేదు, త్రిత్వం లేనే లేదు. దేవుడు త్రిత్వం కానే కాదు. ఆయన బైబిల్ చదువుతున్నా మీకు అందరికీ నేను చెప్తున్నాను, ఎక్కడైనా ఒక్క మాట త్రిత్వం అన్న మాట మీకు కానీ మీరు కానీ నాకు ఎత్తిచ్చినారంటే రేపు చెప్తాను ఏమిస్తానని. ఈరోజు చెప్పను. ఎత్తి చూపిండి ఎక్కడన్నా కానీ ఉంటే. ఎవరికైనా సరే, ప్రసంగులకైనా ఎవరికైనా సరే మీకు ఇచ్చే సవాల్ ఇది. బైబిల్లో లేని మాటలు ఎందుకు చేరుస్తారు తెలుసా? చేర్చకూడదని. బైబిల్లో లేనిది చేర్చకూడదు. బైబిల్లో ఉండేది తీసేయకూడదు. బైబిల్లో లేనిది చేర్చకూడదు. బైబిల్లో ఉండేది తీసేయకూడదు. ఏమండి వింటున్నారా? వాక్యం ఒకటి చదవండి, టైం ఉండదు తర్వాత.
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18 చదవండి. 18, 19. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో దేనినైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఎంత భయంకరమైన కార్యం! నేను చదివారండి, విన్నారా? మెయిన్ ఏమన్నా లేనిది కాదు చేర్చినావా ఏమవుతుంది? తెగుళ్ళు. ఈ బైబిల్లోని తెగుళ్ళు నీ పైన పడతాయి. రాసిన ప్రకారంగా చేయకుండా కానీ తీసేసావా పరిశుద్ధ పట్టణంలో అంటే పరలోకం పోవని అర్థం. సింపుల్గా చెప్పాలంటే పరలోకం దొరకదు. గలతీ 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల దూతే ప్రసంగిస్తే అతడు శాపగ్రస్తుడగును గాక. ఏంటండి? శాపగ్రస్తుడగును గాక. ఉందా వాక్యంలో? ఆమేన్. పరలోకం నుంచి ఒక దూత వచ్చినా అయితే నేను అనుకుంటాను ఈరోజు కానీ ఒక దూత కానీ మన మధ్యలోకి దిగినాడు. కరెక్టా? ఆమేన్. బైబిల్లో లేని కార్యమే చెప్పాడు అనుకోండి. ఆయన బైబిల్లో ఉండేది కదా, లేని కార్యం ఒకటి చెప్పాడు అనుకోండి. మనోళ్ళు అమ్మ దూత పైనుంచి పట 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 దిగినాడు కింద. మేము కంటారే చూసామండి. బైబిల్లో ఉంది చెప్తున్నాడు, లేదు చెప్తున్నాడు, ఎంత కాదు. దూత వచ్చినాడు, తీరింది. దూత వచ్చాడు అంతే. ఎందుకు మనుషులు అట్లా మోసపోతారంటే కారణం ఏంటో తెలుసా? వాక్యములో ఎట్టుంది అని వాళ్ళకి నేర్పించబడలేదు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో ఎట్టుంది జరిగిన ఒక నిజమైన సంఘటన ఒకటి చెప్తాను మీకు, వినండి. ఆ రోజుల్లో మార్టిన్ అన్న ఒక దైవజనుడు ఉన్నాడు. చాలా సంవత్సరాల క్రితం ఇది. ఆయన ఒక మంచి దైవజనుడు, గొప్ప ప్రసంగికుడు, దేవునికి చాలా దగ్గరగా జీవించిన వాడు. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నవారంతా ఏదైనా దైవికంగా ప్రశ్నగానే ఉంటే వెంటనే మార్టిన్ దగ్గరికి పోతారు. అయ్యగారు దీని అర్థమైంది అని అడుగుతారు. ఆయన దైవజనుడు, ఆయన వాక్యానుసారంగా వాళ్ళకి జవాబు ఇచ్చేవాడు. అట్లాంటి సమయంలో ఒక యవనస్తుడు ఒకడు వచ్చాడు. ఆ యవనస్తుడు ఏం చెప్పాడంటే, వింటున్నారా? ఆమేన్. చూడండి, ఆయన ఒక మాట అన్నాడు. ఇదిగో దేవుడు నాతో ఉన్నాడు, మీకు నేను రుజువు చేసి చూపిస్తానని చెప్పి పెద్ద జనసమూహం మధ్యలో నిలబడి ఏమన్నాడంటే, చూడు దేవుడు నాకు ఒక పెద్ద అంగీని ఒక దుప్పటని పైన నుంచి చేస్తాడని చెప్పేటప్పటికి ఒక దుప్పట పడింది పైన నుండి. పట్టుకున్నాడు. చూసారా అన్నాడు. ఒకవేళ దుప్పట కానీ ఎక్కడి నుంచి పడిందంటే ఎట్లుంటుందో ఇప్పుడు కానీ పడితే. మనోళ్ళందరూ ఒకరిపైన ఒకరు దూకి ఎగిరి దూకి ఒకరినొకరు తొక్కి పాపం కొంత ముసలోళ్ళు చచ్చిపోయి ఆ దుప్పటను తాకన్నా చూస్తామే. ఏమనండి?
ఆడవాళ్ళు తోకాల మేము దాకమా అని చెప్పి మగోళ్ళు ఒక పక్క వీళ్ళపైన దూకి, నిజమా కదా? హల్లెలూయా. అల్ల కల్లోలం అయిపోద్ది. అయితే ఆ రోజుల్లో వాళ్ళట దూకలే, నోరు తెరుచుకొని చూశారు. పైనుంచి పడిందేమో నిజం. ఆమేన్. దుప్పటి ఎత్తుకున్నాడు చేతిలో. నమ్మతారా అన్నాడు. భయంగా ఉండదు, ఎక్కడ కొడతాడు వీడని. ఆ దుప్పటి ఎత్తుకున్నాడు, కప్పుకున్నాడు. నేనే దేవుడు పంపించిన మహా గొప్ప సేవకుని అన్నాడు. వాళ్ళు అన్నారు, వాళ్ళు వాక్యంలో బాగా బోధించబడ్డవారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు చేసింది బాగానే ఉంది, దుప్పటేమో పైనుంచి వచ్చింది, మా కంటారా మేము చూసాం, అవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, మా పెద్ద ఒక ఆయన ఉన్నాడు కదా, మార్టిన్ గారి దగ్గరికి మేము తీసుకొని పోవాలి మిమ్మల్ని. ఎక్కడికండి? మార్టిన్ గారి దగ్గరికి, దైవజనుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకొని పోవాలంటే నేను రానన్నాడు. వీళ్ళేం చేశారు, రానంటే వదిలిపెట్టలే, గట్టిగా పట్టుకున్నారు ఆయన్ని. వచ్చే తీరాలి, నువ్వు ఏం చేసావో దాన్ని ఆయన దగ్గర ఆయన చూపించాలా, ఆ దైవజనుడు నిన్ను గురించి చెప్పాలా అని చెప్పేటప్పటికి దుప్పటి కనపడకుండా పోయిందంట. దుప్పటి వెళ్ళిపోయింది, కనపడకుండా పోయింది. వాడు కూడా ఎట్నో దూకి వెళ్ళినాడు. వాడు ఎందుకు భయపడ్డాడు తెలుసా? దైవజనుడు ఏది నిజమో ఏది అబద్ధమని చెప్పగలడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఆ దైవజనుడు మన దగ్గర కొన్ని వందల సంవత్సరాల ముందు చచ్చిపోయాడు ఆయన. మనోళ్ళు కూడా వర్తమానాలు ప్రసంగాలు అన్నీ చేసేటప్పుడు ఇది నిజమైన ప్రసంగమేనా, ఇది వాక్యానుసారమైందేనా, ఇది మన జీవితాల గురించి మాట్లాడుతున్న కార్యం బైబిల్లో ఉందా, బైబిల్ వాక్యానుసారంగానే ప్రసంగం చేస్తున్నారా అని ఎవరన్నా పరీక్షించేవాళ్ళు మన దగ్గర, ఇది వాక్యానుసారమేనా అని శోధించి చూసే ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈరోజు? నేను ఒకటి చేయమని చెప్తున్నారంటే అది వాక్యంలో ఉందా? లేదు ఇది చేస్తేనే అన్నప్పుడు అది ఎక్కడ బైబిల్లో ఉంది? ఈ బైబిల్ అన్న స్టాండర్డ్ అంటారు. ఆమేన్. స్టాండర్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ బైబిల్ అన్న పునాది, బైబిల్ అన్న క్రమం, ఇది ఆయన వాక్యము. ఆమేన్. దీంట్లో ఏది చేర్చకూడదు, ఏది తీసేయకూడదని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం. ఇది వాక్యాల్లో ఏమి చేర్చకూడదు, ఏమి తీసివేయకూడదు. క్రైస్తవ జీవితం అంటే మన ఇష్ట ప్రకారంగా చేసేదా, మనం అనుకున్నది చేసేదా? కొంచెం మంచి స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు కళ వచ్చిందయ్యా. ఏమి నీ కళ బైబిల్ కన్నా పెద్దదా? లే, బైబిల్లో చెప్పని కార్యాలంతా నీ కళ వచ్చింది అంటే నీకు బైబిల్ వదిలిపెట్టి దేవుడు కళ్ళ వచ్చి, అమ్మా సునీత నువ్వు పోయి ఫలాని, ఏ పేరు చెప్పకూడదులే, ఫలాని చర్చిలో పోయి ప్రసంగం చేయమ్మా అని దేవుడు చెప్పినట్టు నీ కళ వస్తే వెంటనే వెళ్ళేమంటావు, దేవుడు చెప్పాడు నాకు, దేవుడు చెప్పినాడు నాకు, దేవుడు చెప్పినాడు నీ కళని దైవవాక్కు కన్నా గొప్పగా చేసుకున్నావంటే ఎంత బుద్ధిహీనరాలి నువ్వు. పరీక్షించి చూసేది లేదా వాక్యంలో ఉందా లేదా అని? ఎవరో ఒక ఆయన వచ్చి చెప్పినాడు అనుకో, నాకు కళ వచ్చిందంటే ఇదిగో కప్పెట్టు, కళ కాదు నాకు కావాల్సింది, వాక్యంలో ఎక్కడ కళ వచ్చింది అంటావు. నీ కళ ఎవరికి కావాలి? నీ కళ ఎవరికి కావాలా? నీ దర్శనం ఎవరికి కావాలా?
కలైన, దర్శనమైన, ప్రసంగమైన, బయలుపాటైన వాక్యానుసారంగా కానీ లేకపోతే చెప్పకూడదు ఎత్తి మారేదాన్ని. హల్లెలూయా. ఆ ధైర్యం ఎవరికి ఉంది ఇక్కడ? భయంగా ఉంది. ఎందుకు భయం వచ్చింది నీకు? బైబిల్ భయం లేదు కనుకనే మనిషి భయం వచ్చింది. అక్కడ వాక్యానుసారమైన భయం లేకుండా పోయింది. దైవత్వం అంటే భయం లేకుండా పోయింది. వాక్యానికి ఏ అనువాదమైన ఇవ్వచ్చు అన్న ఒక స్థితికి వచ్చేసాం ఆఖరికి మనం. అవును. ఎక్కడ దెయ్యం ఉన్నాడు, ఎట్టటి దెయ్య బోధ ఉంది. ముగిస్తున్నాను. ఇంకా గంటసేపు ప్రసంగం చేస్తా నేను, వద్దులేండి. గంట కాదు, తెల్లవారి వరకు చేస్తా. హల్లెలూయా. మీరు నిద్రపోతారు. తర్వాత పౌలు కాలంలో ఒక ఆయన చేసి ప్రసంగం చేసి పైనుంచి కింద పడి చచ్చినాడు అంట ఒకడు. నిజమైన బైబిలేనండి. అవును. పౌలు కాబట్టి బ్రతికిచ్చాడు. ఏం చేశాడు? బ్రతికిచ్చాడు. వాడిని ఒక్కటిచ్చి అసలు అయ్యి చర్చిలో కూర్చొని నిద్రపోబా అని చెప్పి హల్లెలూయా. వాడికి ప్రాణాన్ని ఇచ్చి మళ్ళీ కూర్చోబెట్టాడు. ఈయన ఎందుకు నిద్రపోతున్నాడు? ఏమంటే ఒకసారి పోయేసి వచ్చేసాడు అవతల గట్టుకి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సోదరి సోదర, నేనేమంటానంటే అట్టాటి భక్తి అట్టపోయింది. చచ్చిపోయినాడు, వాడు లేపినాడు ఆయన్ని. ఇప్పుడు నాకు కావాల్సింది అట్టాటి భక్తి. ఏదో మనుషుల దగ్గర పోయి పేరు ప్రఖ్యాతుల కోసం నన్ను చూడు, నేను తాగితే అయితే అవుతుంది అంటే అది కాదు. అక్కడ నేను పరలోకం పోవాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. నేను పోయి నేను ప్రసంగం చేసే పాతాళానికి పోతే ఏం ప్రయోజనం నాకు? ఆమేన్. నేను ప్రసంగం చేసే నా సంఘ బిడ్డలని పాతాళాన్ని తీసుకుపోతే నాకేం ప్రయోజనం? ఆమేన్. నేను ప్రసంగం చేస్తున్న పల్లెల్లో ఉన్న వాళ్ళని నేను తప్పుడు ప్రసంగం చేసి వాళ్ళని పాతాళానికి పంపిస్తాను, నాకేం ప్రయోజనం? నాకు దేవుడు చెప్పడా, ఒరే దుర్మార్గుడా, నా వాక్యం ఎట్టుంది, ఏది ప్రసంగం చేశావు నువ్వు? గుర్రపడియలో. ఏంది గుర్రపడి అనేది? చెప్పరా, అడగరా? దాదాపు ఇంతమంది కూర్చో ఉన్నారు, నువ్వు వాటికి అబద్ధాలు ప్రసంగం చేసి వాళ్ళని ఎట్టెట్ట నమ్మిపించి వాళ్ళు దోష పెట్టావు. చెప్పతావా చెప్పడా? నాకే ఒక చర్చ ఉంది అనుకోండి ఇక్కడ, చెప్తా. నేను పెట్టలేను చర్చి, భయపడిపోకండి. ఆమేన్. అయితే చెప్పాలి కదా, నిజాన్ని చెప్పాలి కదా, సత్యాన్ని చెప్పాలి కదా. సత్యాన్ని ప్రసంగం చేసే ప్రతి ప్రవక్తని నరికి చంపారు, తెలుసా మీకు? బైబిల్లో ఉన్న ప్రతి ప్రవక్త చెప్పబడ్డాడు. ఆమేన్. ఆమేన్. దాంట్లో ఒక్కడు తప్పించుకున్నాడు, మోషే. yes. హల్లెలూయా. కొండపైన పోయి కనపడకుండా పోయినాడు ఆయన. yes. ఆయన సమాధి కూడా కనపడలేదంట. ఆమేన్. తక్కువలందరినీ నరికేసినారు. హర్షయ నరికినారు. ఇరిమి అందరూ చచ్చిపోయినారు. మోస్ట్ ఆఫ్ దెమ్. ప్రవక్తలకి దేవుడు వస్తే ఆయన కూడా నరికినారు. ఆమేన్. సులుమాన పైన చంపేసినారు. శిష్యులు వస్తే అందరూ నరికి పారేసినారు. ఒక్కడే ఒకడు తప్పించుకున్నాడు, యోహాను ఒకడు తప్పించుకున్నాడు. ఆమేన్. పౌలు వస్తే ఆయన నరికి పారేసినారు. నరకనోళ్ళు ఎవరు? సత్యాన్ని మాట్లాడితే నరకతారు. అంతే. బైబిల్ రాసిన వాళ్ళందరూ రక్తాన్ని కార్చి చచ్చిపోయినారు. బైబిల్ రాసిన వాళ్ళందరూ అంతే. ఏదో ఒకరిద్దరు తప్పించుకున్నారు. ఆ దురాత్మ ఇంకా కూడా పోలే. ఇప్పుడు కాకపోతే పోలీసు వాళ్ళు చట్టము అది ఇది అని ఉన్నాయి కాబట్టి గమ్మున ఉన్నారు వీళ్ళు. నా ప్రియ సోదరి సోదరుడా, మనందరం పరలోకం పోవాలండి. హల్లెలూయా. ఆమేన్. మనందరం పరలోకం పోవాలా? ఆమేన్. ఈ రోజు ఉన్న క్రైస్తవ బిడ్డలకి వాళ్ళ విశ్వాసం, వాళ్ళ యొక్క జీవితం ఎట్టుండో తెలుసా? ఏదప్పా పాస్టర్ చెప్తా ఉంటాడు పరలోకం పడతాడు, ఏ ఉండదు. నువ్వు చూసా? పిల్లకాయలు అడుగుతున్నారు, అమ్మని తల్లిని అడుగుతున్నారు, అటు చూశాను నువ్వా అమ్మా? ఒకరింటికి పోయినా, మా అమ్మ నాయన చర్చికి రమ్మంటున్నారు, నేను వచ్చినాను పాస్టర్ గారు, నాకు ఇష్టం లేదు, దేవుడు ఉంటాడని నాకు తెలియలే, నేను నాస్తికుడిని అయిపోయినాను అన్నాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. నేను చెప్పిన, ఒరే నాయన, మీ అమ్మ ప్రార్థన వల్ల బతికుండవు నువ్వు అని చెప్పా.
మీ అమ్మ ప్రార్థనల వల్ల బతికుండవు. ఆమె చేస్తున్న దివారాత్రులు నీ కోసం ప్రార్థన. ఇది మాట్లాడుతూ ఇంక పైన మాట్లాడుతావు. ఒకరోజు వస్తుంది నీకు, అప్పుడు ఏడస్తావు నువ్వు. కృపతో దేవుడు నిన్ను రక్షించినాడా, నువ్వు బతుకుతావు. ఆమేన్. ఒకటి నిన్ను దేవదూతలు తీసుకుపోవాలి, లేకపోతే దెయ్యాలు తీసుకుపోతాయి నిన్ను. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరికి అంతే. నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా ఒకటి దేవదూతలన్నా తీసుకుపోవాలా, లేకపోతే దెయ్యాలన్నా తీసుకుపోవాలా. దెయ్యాలు తీసుకుపోతే పాతాలన్నీ తీసుకుపోతాయి. పేరు మార్టిన్ పెట్టుకున్నా, మాథ్యూ పెట్టుకున్నా, మార్కు పెట్టుకున్నా, ఆమేన్. ఏ క్రైస్తవ పేరు పెట్టుకున్నా, దట్ డజంట్ మీన్, దాని అర్థం అది కాదు. నువ్వు క్రైస్తవుని అర్థం కాదు అది. చర్చికి పోతుంటే నువ్వు క్రైస్తవుని అర్థం కాదు అది. నేను బాప్టిజం తీసుకున్నా, దాని అర్థం నువ్వు క్రైస్తవుడు కాదు అది. ఈ రెండు బాకైనా రేపు రేపు చూద్దాం. ఆమేన్. ఎట్టున్నాం మనం? నోహు దినముల వలె. దానివల్ల రేపు తీసుకుందాం. లోకములో ఉన్న కొన్ని కోట్ల మందిలో ఒక్క మనిషిని మాత్రమే దేవుడు కనిపెట్టాడు. ఆమేన్. ఆమేన్. నేను చెప్పింది అట్టే చేస్తాడు ఇతడని. వాక్యం ఏముందంటే, నోహు దేవునితో నడిచెను. ఆమేన్. లోకమంతట్లో ఒక్క మనిషి నడిచినాడంట దేవునితో. నోహు దినాల్లో ఇంకొక మనిషి ఒకటి నడిచినాడు దేవుడితో. 350 సంవత్సరాలు నడిచి 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 కనపడకుండా పోయినాడు. ఆమేన్. ఎవరైనా? హానోకు. ఒక్కడే నడిచింది కొన్ని కోట్ల మందిలో. ఒక్కడే నడిచి నడిచి కనపడకుండా పోయినాడు. అదృశ్య దేశంలోకి వెళ్ళిపోయినాడు. రాప్చర్. ఆమేన్. ఎత్తబడుట. నోహు దేవునితో నడిచిన వాడు కనుక దేవుడు మళ్ళీ మాట్లాడినాడు. నోవా, మనుషులు చేసే విధానం చూసి నేను విసిగిపోయినా. నేను అందరిని హతం చేస్తా. నీవు నీ కుటుంబం తప్పించుకోవాలంటే ఇదిగో నేను చెప్పే ప్రకారంగా ఒక నావను కట్టు. హల్లెలూయా. మనుషులు చెప్పే ప్రకారంగా కాదు. ఆమేన్. వేరే వాళ్ళు చెప్పే ప్రకారంగా కాదు, నేను చెప్పే ప్రకారంగా. కొద్ది కొద్దిగా దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు నావని ఎట్ట కట్టాలని. ఓడలు కట్టేవాడు కాదు నోవా, షిప్స్ కట్టేవాడు కాదు, మరైన్ ఇంజనీర్ కాదు ఆయన. అయితే దేవుని బయలుపాటు ఆయన హృదయంలోకి వచ్చింది కనుక ఎట్ట కట్టాలన్నాడో. లోకం పిచ్చి పని చేస్తున్నాడు కావాలనుకున్నారు. వాడు వీడే పిచ్చోడు వీడని. నోవాకి మర్యాద ఇచ్చేది వదిలిపెట్టి, నోవాకి నిజమైన భయభక్తితో ఆయన చేసే పనికి సహాయపడేది వదిలిపెట్టి, ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని వినేది వదిలిపెట్టి నవ్వినారంట మనుషులు. నిజ స్వార్థను ప్రసంగం చేస్తే మనుషులు కూడా నవ్వుతారు. ఈరోజు క్రైస్తవులే నవ్వేది. ఇది చేయబాక, అది చేయబాకండి, వాక్యాన్ని నమ్మండి, దేవుని దగ్గరికి రండి, మారు మనసు పొందండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, దైవత్వంతో నింపబడండి. వెంటనే మనుషులు ఏమంటారు? తాగనోడు ఎవడయ్యా? ఏదో క్రైస్తవ కుటుంబాల్లో పెద్దలు మాట్లాడే, స్త్రీలు పెద్దలు అనగా వృద్ధులు మాట్లాడేదంటే, అరే మొగోడు అట్టే ఉంటాడే, ఊరికే మాట్లాడబాక, దాంతో తిరుగుతున్నాడు దీంతో తిరుగుతున్నా అంటాడు. వాడు అంటే మొగోడు అట్టే ఉంటాడు. అది ఈరోజు. ఆయన ఊరికే మాట్లాడబాక, గమనుండే. పెద్దల కోడలతో మాట్లాడే మాటలు. తల్లి కూడా అదే ఉంటుంది. పువ్వు పెడుతున్నాడా, డబ్బులు ఇస్తున్నాడా, అదే అమ్మా కావాలా, ఇంకో దాన్ని పెట్టుకున్నాడు, గమ్మునుండే. నేను అడగబాక, మగోడు కదా. మగోడు అంటే 10 పెళ్ళాలు పెట్టుకోవాలా ఏంటి? ఏమైంది క్రైస్తవ జీవితం? చెప్పేవాళ్ళు ఎవరు? విసిగిపోయినాడు దేవుడు. నోవా నుంచి 2000 సంవత్సరాలకి జలప్రళయం, జలప్రళయం నుంచి 2000 సంవత్సరాలకి ఆదాము నుండి 2000 సంవత్సరాలకి నోవా, నోవా నుండి 2000 సంవత్సరాలకి యేసు ప్రభు,
యేసు ప్రభు చనిపోయి పునరుద్ధరణ లేచి 2000 సంవత్సరాలు ఇప్పుడు 2000 సంవత్సరాలు 2022 అప్పుడు ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు ఆమేన్. ఒకవేళ జరిగిపోయిందా ఏంటండి? ఎత్తబడుట. ఆమేన్. అయ్యో, ఎంతమంది సిద్ధంగా ఉంటాం? సిద్ధపాటు లేకుండా అవతల గట్టుకు పోలేని తెలుసా? హల్లెలూయా. సిద్ధపరిచిన తర్వాతనే, ఓడగట్టిన తర్వాతనే జలప్రళయం వచ్చింది. ఓడ కట్టి జలప్రళయం వచ్చేదానికి మునిపే, పైన చినుకులు పడేదానికి మునిపే, వర్షం అంటే ఏంటో తెలియని ఆ కాలంలో, వర్షం లేని ఆ కాలంలో, వర్షం పడేదానికి మునిపే దైవ స్వరం చెప్పింది నోవాతో, లోపలికి రా, ఆమేన్, లోపలికి రా. ఆమేన్. నోవా లోపలికి పోయేదానికి మునిపే జంతువులన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. జంతువులకి ఆ తెలివి ఎవరు ఇచ్చింది? తెలివి కలిగిన మనిషి లోపల పోలేదు. కానీ మానవులేమో ఆయన్ని అబద్ధికుడని, మానవులేమో ఆయన్ని చూసి మనిషి పిచ్చోడని మాట్లాడుతూ ఉంటే జంతువులు లోపలికి పోతా ఉంటాయి కొట్టుకోకుండా. ఏది కొట్టుకోలే, హ్యాపీగా లోపలికి వెళ్ళిపోయినాయి. దేవుడు లోపల జంతువులకి ఎట్టెట్ట కట్టాలో అట్ట కట్టమన్నాడు. చిన్న గూళ్ళు కట్టాడు. ఎందుకంటే ఆ ఎలుకలు కంటాయి, ఎలుకలకి, ఉడతలకి, వాటికి వీటికి చిన్న చిన్న గూళ్ళు, పిట్టలకి. ఎంత పని ఉంది దాంట్లో. అంత కట్టి అయిన తర్వాత ఎన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. పెద్ద 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 గూళ్ళు ఏనుగులకి భలే ఉండుంటుంది లోపల. దాని తర్వాత ఆఖరిలో పోయినాడు, దాని కుటుంబం అంతా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత. దాని తర్వాతనే 7 రోజులు వర్షం లేదు, ఏమీ లేదు, గమ్ము నిలబడింది. తర్వాత వర్షం పడింది పైన నుండి. వర్షం పైన నుంచి పడుతుందంటే నోవా కాలంలో ఉన్న వాళ్ళు నమ్మలే. మీ మాదిరి కాదు. ఇప్పుడు మీరందరూ వర్షాన్ని చూస్తున్నారు, ఆ రోజు అట్ట కాదట. వర్షం చూడలే వాళ్ళు. అవును పిల్లరా, భయంకరమైన వర్షం. నోవా ప్రసంగం చేసిన వర్తమానాన్ని అందరూ నమ్మినారు. నమ్మితే ఎందుకు లోపలికి పోలే? వర్షానికి ముందు నమ్మలే, కుతికిల దాకా నీళ్ళు వచ్చిన తర్వాత నమ్మినారు. వింటున్నారా? ఎక్కడండి? కుతికిల దాకా నీళ్ళు వస్తే అప్పుడు చెప్తున్నారు, నోవా నువ్వు ప్రసంగం చేసింది నిజమే నాయనా, కాదు తలుపు తెరవని. దానికే దేవుడు చెప్పినాడు, నోవా నువ్వు తలుపేయబాక, నువ్వు కానీ తలుపేస్తే తలుపు తెరిచేస్తావు, నేనేస్తాను అన్నాడు. ఆయన తలుపేస్తే ఎవరు తెరవలేరు, ఆయన తెరిస్తే ఎవరు ముయ్యలేరు. ఇప్పుడు కృపా తలుపు ఊగులాడుతూ ఉంది. ఎక్కడున్నావు నా సహోదరి? ఎక్కడున్నావు నా సహోదరుడా? లోపల ఉన్నావా? లోపల ఉన్నా అనుకుంటున్నావా? పాజిటివ్గా చెప్పగలవా? ఖచ్చితంగా లోపల ఉన్నానని నీ జీవితం సీల్ అయి ఉందా? ముద్రించబడిందా? కొంచెం యోచన చేయండి. కళ్ళు మూసుకుందాం. చెప్పిన ప్రకారంగా నేను ముగిస్తున్నాను. టైం అయింది. కనికరించు ప్రభువా నా పైన అనేవాళ్ళు ఎంతమంది? నిజమేనా? సహోదరులు కొంతమంది చేతులు ఎత్తారు. నీ విషయం ఏంట సహోదరి? నా పైన కనికరించను ఆయన, నా జీవితం పైన కనికరించు. ప్రార్థించబోతున్నాను. ఈ చేతులు పైకెత్తండి. దేవుడు మనందరినీ దీవించను గాక.
యవనస్తులా, యవనరాలా, ఇంకా నాకు సమయం ఉంది, కాలం ఉంది అనుకోబాక. నాకు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉంది అనుకోబాక. రేపటిది నీది కాదు. రేపటి సమయం నీది కాదు. నన్ను జ్ఞాపకపరచుకోండి. అత్యంత ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మొదటి కూడికల ప్రభువా, నీ బిడ్డలు కొంతమంది చేతులు ఎత్తి ఉన్నారు. వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. రేపటి నుంచి జరుగుతున్న ప్రతి కూడికలోనూ మీరు మా హృదయాలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిత్య జీవం కోసం ప్రభువా ఎంతమందిని అయితే మీరు ఏర్పరచుకున్నాడో వాళ్ళందరినీ తీసుకురండి. మా దగ్గర కాదు ప్రభువా, మీ దగ్గరికి ఆకర్షించండి తండ్రి. ఆకర్షించని ఎడల ఎవరు నా దగ్గరికి రాలేరన్నారు. నీ ఘనత, మహిమ, ప్రభావం కలిగిన గాక. రక్షణ నీది. నీ వాక్యం ద్వారా మాత్రమే నువ్వు రక్షణ ఇచ్చే దేవుడివి. సహాయమివ్వండి, దయనివ్వండి, కృపనివ్వండి. ఒక్కరు కూడా నాశనానికి పోకూడదు ప్రభు. సత్యం నెరిగే కృప నీ బిడ్డలకు దయచేయమని, ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన నీ కృపను బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ ఆమేన్ అందామా? ఆమేన్. దేవుడు మీరందరూ దీవించును కాక. గాడ్ బ్లెస్ యూ. సార్, అందరికీ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చేస్తున్నాను. రేపు ఉదయం 11 గంటలకల్లా ఇక్కడే స్కూల్ పక్కనే మన మీటింగ్ జరుగుతుంది. ఉదయం 11 గంటలకి టైం వచ్చేసి ప్రతి ఒక్కరు రావాలని హృదయపూర్వకంగా దేవుని ఆహ్వానిస్తున్నాను. కరెక్ట్గా టైంకి రండి. చక్కగా వాక్యాన్ని విని సత్యాన్ని తెలుసుకొని మీ జీవితాల్లో చక్కని మంచి క్రైస్తవత్వాన్ని జీవించి పరలోకం పోవాలని నేను కోరుకుంటున్నాం. ఈ కోటల యొక్క ఉద్దేశం కూడా అదేను. ఈ కోటలకు సహకరించిన ప్రతి ఒక్కరికి, గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి, కుటుంబ సభ్యులకి, సంఘస్థులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి యొక్క ప్రతి ఒక్కరికి, పాస్టర్స్కి, చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చారు పాస్టర్స్ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలకు కూడా చక్కగా వాక్యాన్ని విన్నందుకు. ప్రతి ఒక్కరికి భోజనాలు సిద్ధపరుచున్నాయి. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. అందరూ భోజనం చేసి మీకోసం మేము ప్రేమపూర్వకంగా సిద్ధపరిచినటువంటి యొక్క భోజన కార్యం గమనించండి. ఎవరు కూడా దయచేసి సెలవుపకండి. అందరూ భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాం. రేపు ఉదయము, రేపు సాయంత్రం, అదేవిధంగా ఎల్లుండి ఉదయం, సాయంత్రం ఇక్కడే కోటాలు జరుగుతాయి. మీరు రండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులని, మీ బంధువులని, మీ దూరస్థ స్నేహితులను ఎవరన్నా సరే అందరూ ఆహ్వానించండి. చాలా ప్రయాసపడి జరుగుతున్న కోటాలు ఇవి. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కోటాలు జరగడం మేము ప్రార్థనలు పెడుతూ ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్న ఈ ప్రాంతం గురించి, ఈ గురుపడేలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడాలని, సత్యం అనేది ఈ కాలానికి వచ్చిన చివరి కాల యొక్క వాక్యం అందరికీ బయలుపడాలని 5 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఈ సమయంలో, ఈ టైంలో దేవుడు ఏర్పాటు చేసిన కోటాలు ఇవి. కాబట్టి అందరూ వచ్చి మీరు దీవించబడి ఆశీర్వాదం పొందుకొని పరలోకం పోవాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి అందరికీ దేవుడు దీవించును గాక. అందరికీ గాడ్ బ్లెస్ యూ. కోట ముగించబడింది. థ్యాంక్ యూ. ఓట్ ఆఫ్ థాంక్స్ తెలియజేస్తున్నాను అందరికీ.